అలాంటి రికార్డింగ్ ఉంది కదా అని మానేద్దండి. ఎందుకంటే మన మనస్సు ఎలా ఉంటుందంటే అండి, ఏ అవకాశం వచ్చినా మానేయటానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఎస్, నేను చాలా సంవత్సరాల నుంచి పొద్దున్న లేచి నడుద్దాం అనుకుంటున్నాను. ఎలా ఉన్నానో మీరు చూస్తే దాన్ని బట్టి అర్థమవుతుంది నడుస్తున్నానా లేదా అని. సో మన మనస్సు ఏంటంటే మనం మోసం చేస్తూ ఉంటుంది. సో మన మనస్సు మాట వినాలా వద్దా అన్నది ఆ తర్వాత సెషన్ అనమాట. మనస్సు అంటే ఏంటి, మైండ్ కంట్రోల్, ఇలా చాలా టాపిక్స్ ఉన్నాయి. దెన్ విల్ డిస్కస్ అబౌట్ హూ ఆమ్ ఐ, నేనెవరు, అసలు నేనెవరు, వాట్ ఈస్ అవర్ ఒరిజినల్ నేచర్, మన మనస్తత్వం అసలు ఒరిజినల్ నేచర్ ఏంటి అన్నది. తర్వాత చావు అంటే ఏంటి, అసలు ఆ టాపిక్ గురించి చాలా మంది మాట్లాడితే అశుభం అనుకుంటారు. అది మాట్లాడచ్చా మాట్లాడకూడదా, అసలు ఎందుకు తెలుసుకోవాలి, మనం డెత్ గురించి ఎందుకు తెలుసుకోవాలి, మళ్ళీ మరో జన్మ అంటూ ఉన్నదా లేదా, డెత్ గురించి తెలుసుకొని ఏం సాధిస్తాం, ఆ టాపిక్ మాట్లాడతాం. తర్వాత కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుంటాం. డెస్టినీ అంతా విధిరాతేనా లేదా మన చేతుల్లో ఏమన్నా ఉందా, అంతా మన చేతుల్లో ఉంటే విధిరాతకి అర్థం ఏంటి, అంతా విధిరాత అంటే మన చేతిలో ఏముంది, ఇది ఒక $1 మిలియన్ క్వశ్చన్. తర్వాత భగవంతుడి కరుణ అంటే ఏంటి, తర్వాత మంచి వారికి కష్టాలు ఎందుకు వస్తున్నాయి, చెడ్డవారు ఎందుకు ఆనందంగా ఉన్నారు. ఈ రెండు లైక్ ఆపోజిట్ క్వశ్చన్స్. మంచివారు ఎందుకు బాధపడుతున్నారు, చెడ్డవాళ్ళు ఎందుకు సంతోషంగా ఉన్నారు. తర్వాత భగవంతుడు ఒక్కళ్ళ, ముక్కోటి దేవతల. మిగతా రిలీజియన్స్ ఏమో దేవుడు ఒక్కడే అంటున్నారు, మనం మాత్రం మీకు ఎంతమంది దేవుళ్ళు అంటే నాకు ఒక 200 pages బుక్ ఇస్తే సాయంకాలం వరకు పేర్లన్నీ రాస్తానంటారా. 3 కోట్ల దేవతలు అంటే మనకి అన్ని పేర్లు కూడా తెలియదు. నిజంగా మనకి ఒక్క దేవుడు ఉన్నాడా, అనేక దేవుళ్ళు ఉన్నారా. నెక్స్ట్ యోగా అంటే ఏంటి, యోగా అంటే టైట్ ప్యాంట్ వేసుకొని కింద నుంచి పైకి పెళ్లి మొగ్గలు వేయటం, అసలు యోగా అంటే ఏంటి, భగవద్గీత ఏం చెప్తుంది. తర్వాత భగవద్గీత నిత్య జీవితంలో ఎలా అప్లై చేయాలి. ఇలా ఒక 12 టాపిక్స్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ అన్న టాపిక్ తీసుకుంటే చాప్టర్ 14, చాప్టర్ 17, చాప్టర్ 18, ఆల్మోస్ట్ 3 చాప్టర్స్ నుంచి దాన్ని మాట్లాడుకుంటాం. హూ ఆమ్ ఐ అన్న దాంట్లో కంప్లీట్ గా చాప్టర్ 2 నుంచి మాట్లాడుకుంటాం. రైట్. సో వై డూ బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు గుడ్ పీపుల్, ఇవన్నీ కంప్లీట్ గా మనం చాప్టర్ 3, చాప్టర్ 4 కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుకుంటాం. యోగా అన్నప్పుడు మాట్లాడుకున్నప్పుడు చాలా చాప్టర్స్ మాట్లాడుకుంటాం. అలా తెలియకుండానే ఎంటైర్ భగవద్గీత మనకు కవర్ అవుతుంది. ఆ తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే శ్లోకా బై శ్లోక 700 శ్లోకాలు మాట్లాడుకుందాం. మీ యొక్క ఇంట్రెస్ట్ బట్టి, శ్రద్ధ బట్టి మనం ముందుకెళ్తాం. సో మేము 700 శ్లోకాలు భగవద్గీత క్లాసెస్ తీసుకున్నాము. ఇలా టాపిక్స్ వైజ్ వెళ్ళాము. మాకేమనిపించిందంటే ఈ టాపిక్స్ వైజ్ వెళ్తే ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు, ఎస్పెషలీ యంగ్ పీపుల్ కానీ కనెక్ట్ అవుతారు. డైరెక్ట్ గా శ్లోక 1 ధర్మ క్షేత్రే కురుక్షేత్రే అనుకుంటూ వెళ్తే కొంతమంది కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. అర్థం కావడానికి టైం పడుతుంది. ఎందుకంటే అన్ని కనెక్ట్ అవ్వడానికి 700 శ్లోకాలు మొత్తం డీటెయిల్ గా వెళ్ళాలంటే కనీసం నేను మొన్న కంప్లీట్ చేశాను. 34 సెషన్స్ పట్టింది నాకు. 2 గంటలు చొప్పున కూర్చుంటే 34 వారాలు అంటే ఆల్మోస్ట్ లైక్ 8 months to 9 months. 9 months పాటు ఇవాళ మనకు ఓపిక చాలా తక్కువ కదండి. సో ఇదంటే 12 వారాలు అంటే గట్టిగా less than 2.5 months లో విల్ ట్రై టు కనెక్ట్ అండ్ గెట్ ఏ జిస్ట్ ఆఫ్ ఎంటైర్ భగవద్గీత. ఆ తర్వాత డీటెయిల్స్ లోకి వెళ్దాం. ఈస్ దట్ హెల్ప్ఫుల్? ఈ టాపిక్స్ మీకు హెల్ప్ అవుతాయి, ఇంట్రెస్టింగ్ గా ఉంది అనిపించిందా? రైట్. హరే కృష్ణ. ఇంకొకటి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాం కదా, గీతా క్లాసెస్ అని 30. అందరూ వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారా? ఎనీబడి హూస్ నాట్ ఇన్ వాట్సాప్ గ్రూప్? యు ఆర్ నాట్ దేర్. ఓకే. ఓకే, ఎవ్రీబడి ఈస్ ఇన్ ద గ్రూప్? నో. సో ఐ రిక్వెస్ట్ వాట్సాప్ గ్రూప్ లో అందరూ జాయిన్ అవ్వండి సో దట్ వీ హ్యావ్ మోర్ కమ్యూనికేషన్. తర్వాత వన్ మోర్ థింగ్, దిస్ ఇస్ నాట్ ఎ సెషన్, వన్స్ ఎ వీకే సెషన్ ఉంటుంది ఫార్మల్ గా. బట్ వారం అంతా కూడా మనం ఏదో రకంగా టచ్ లో ఉంటాం. రోజుకు 10 నిమిషాలు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పటం. ఇవాళ విన్న టాపిక్ మీద మీరు ఆలోచిస్తారు కదా, ఆలోచించిన మీదప్పుడు మీకు ఏదో క్వశ్చన్స్ వస్తుంటాయి, అది పోస్ట్ చేయటం, దానికి నేను తిరిగి నాకు తెలిసిన సమాధానం చెప్పటం, తెలియకపోతే నేను తెలుసుకొని చెప్తాను. సో ఇలా ఇంటరాక్టివ్ గా ఉందాం.
వన్ వే కాకుండా ఇంటరాక్టివ్గా ఉందాం. నేను ఏదైనా క్వశ్చన్స్ అడిగినా సమాధానం చెప్తూ ఉండండి. నెక్స్ట్ వీక్ వస్తున్నారా, ఎవరు వస్తున్నారు ఏంటి అన్నది. అఫ్ కోర్స్ ఫస్ట్ టైం నేను చాలా మెసేజెస్ పెట్టాను, చాలా మంది రిప్లై ఇవ్వలేదు. ఎందుకంటే ఇంకా కొత్తగా ఉంది, మీకు ఎవరెవరేమో తెలియదు కాబట్టి పబ్లిక్ గ్రూప్ లో జనరల్ గా ఓపెన్ అవడానికి లాట్ ఆఫ్ పీపుల్ హెసిటేట్. బట్ దిస్ ఇస్ ఏ భగవద్గీత స్టడీ గ్రూప్ అనుకోండి, ఫీల్ ఫ్రీ. తర్వాత ఇంకొకటి ఏంటంటే రోజు మీకు వచ్చినవన్నీ ఈ గ్రూప్ లో ఫార్వర్డ్ చేయదు. మనందరికీ ఉన్న ఏకైక హ్యాబిట్ ఏంటంటే పొద్దున్నే మనకి ఒక 10-15 అన్ని గ్రూప్ నుంచి వచ్చినాయన్ని మనం రిసీవ్ అండ్ ఫార్వర్డ్, అందరూ క్యారీ ఫార్వర్డ్ ఏజెంట్స్. మనం ఒక 15 వస్తే దాన్ని ఇంకో 15 గ్రూపుల్లో పోస్ట్ చేస్తాం. ఈ గ్రూప్ మాత్రం కేవలం ఈ భగవద్గీత డిస్కషన్స్కే రెస్ట్రిక్ట్ చేద్దాం. హరే కృష్ణ. ఓకేనమ్మా? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్ అబౌట్ దిస్ సెషన్? విల్ స్టార్ట్ జంపింగ్ ఇన్. సో ప్రతి సెషన్ మనం విల్ మీట్ ఎగ్జాక్ట్లీ 11 o'clock. అవకాశం ఉంటే 10 నిమిషాలు ముందు రండి. ఇవ్వండి, నేను అందరినీ కాస్త ముందు రమ్మన్నాను. ఫస్ట్ టైం సెట్ చేసుకుందాం, అందరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుందాం అన్నట్టు. 10 నిమిషాలు తక్కువ 11 వచ్చి మనం షార్ప్ 11కి స్టార్ట్ చేసుకుందాం. లెట్ us గివ్ దట్ డిసిప్లిన్ టు ద టైం. వారానికి 2 గంటలు కేటాయించాలి. ఏదో అడ్డంకులు వస్తూ ఉంటాయి, బట్ ప్రయారిటీ అన్నది మనం ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, సో ప్రయారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. సో ఈ సెషన్ నాకు ఇంపార్టెంట్ అన్నట్టుగా మీరు మనసు పెట్టుకొని ఆ ప్రకారం వారాన్ని ప్లాన్ చేసుకోండి. మీ ఇంటికి ఎవరన్నా చుట్టాలు వచ్చారనుకోండి, రండి భగవద్గీత క్లాస్కి వెళ్దామని వారిని కూడా తీసుకొచ్చేయండి. మళ్ళీ రారు మీ ఇంటికి, అంతేనండి. సో అండ్ లాస్ట్ రిక్వెస్ట్, ప్లీజ్ కమ్ యాజ్ ఎ ఫ్యామిలీ. మీ ఇంట్లో వాళ్ళందరూ ట్రై టు కమ్. హస్బెండ్స్ వస్తే ప్లీజ్ బ్రింగ్ యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్. వైఫ్స్ వస్తే ప్లీజ్ ట్రై టు బ్రింగ్ యువర్ హస్బెండ్ అండ్ చిల్డ్రన్. ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, ఇది ఒక ఫ్యామిలీగా తెలుసు. మనం ఫ్యామిలీగా వాళ్ళు చేస్తుంది ఏమైనా ఉన్నాయి యాక్టివిటీస్? వాచింగ్ మూవీస్, గోయింగ్ టు సమ్ ఎక్కడికన్నా ఫెస్టివల్స్ కానీ, వెడ్డింగ్స్ కానీ. అది కాకుండా ఇంకా మనం ఫ్యామిలీగా చేసే ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా? చాలా తక్కువ ఉంది, చాలా తక్కువ యాజ్ అ ఫ్యామిలీ. ఇది వచ్చి మనం పాడు చేస్తుంది. ఇది వచ్చి మనకి ఒక ఇంట్లో ఒక 3-4 మధ్యలోనే కిలోమీటర్ డిస్టెన్స్ క్రియేట్ చేసేసి, రైట్? సో ఈ సెషన్స్ యాజ్ అ ఫ్యామిలీ వచ్చి వింటే, మీరు తర్వాత ఇంటికి వెళ్ళి ఒకసారి మాట్లాడుకోవాలన్నా, మీరు ఇక్కడ ఏదైనా నచ్చింది నాకు ఇంప్లిమెంట్ చేయాలని మీ మనసులో ఉంటే, యూ విల్ గెట్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ. ఒకవేళ మీ పిల్లలు కానీ, మీ వైఫ్ కానీ, మీ హస్బెండ్ కానీ నేను రాను, నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే, జస్ట్ టెల్ దెమ్ కమ్ ఫర్ 1 or 2 సెషన్స్ విత్ అన్ ఓపెన్ మైండ్. ఒక సెషన్ 2 సెషన్స్ రమ్మనండి. ఆ తర్వాత వాళ్ళకి నచ్చితే కంటిన్యూ అవుతారు, లేకపోతే లేదు, బలవంతం లేదు, రైట్? ఇవాళ ఫ్యామిలీలో ఇష్టం లేనివి ఎలాగోలా మనం సాధించుకుంటాం కదండి. హస్బెండ్ వైఫ్ దగ్గర, వైఫ్ హస్బెండ్ దగ్గర ఎలాగోలా సాధించుకుంటాం. భగవంతుడి కోసం మనం చేసే పనిలో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేద్దాం. ఎంకరేజ్ చేసి వీళ్ళు ఆస్క్ దెమ్ టు కమ్. కరెక్ట్ పోయిందా? రైట్. సో దట్ ఈస్ వన్ లాస్ట్ రిక్వెస్ట్ అండి. యాజ్ అ ఫ్యామిలీగా రావడానికి ప్రయత్నం చేయండి. ఐ నో ఈ వారం కుదరకపోవచ్చు, బట్ జస్ట్ గో అండ్ ఎంకరేజ్ దిస్ వన్. వన్ మోర్ థింగ్, మీ పిల్లలు ఎవరన్నా ఉన్నా ఎస్పెషలీ యంగ్ పీపుల్, ప్లీజ్ ఆస్క్ దెమ్ టు కమ్, బికాస్ మోస్ట్ ఆఫ్ ద యంగ్ పీపుల్ ఆర్ మిస్సింగ్ స్పిరిచువల్ ఫౌండేషన్. ఎల్కేజీ టు పిహెచ్డి ఎక్కడ there is no discussion on any spiritual subjects. We discuss math, social science, economics, commerce, sciences, whatever it may be. Unlimited subjects ఉన్నాయి, కానీ ఎల్కేజీ నుంచి పిహెచ్డి వరకు ఎక్కడ there is no concept of spiritual discussion. స్పిరిచువల్ ఫౌండేషన్ లేకపోతే ఏమవుతుందంటే అండి, వీఆర్ వీక్, వి బికమ్ వల్నరబుల్. ఒక బిల్డింగ్ స్ట్రాంగ్ గా 100 years ఉండాలంటే కారణం ఏంటి? స్ట్రాంగ్ ఫౌండేషన్ కదా. అలా మనం కూడా స్ట్రాంగ్ గా ఉండాలంటే స్పిరిచువల్ ఫౌండేషన్ ఉండాలి. స్పిరిచువల్ ఫౌండేషన్ ఉండి ఒడిదుడుకులు తట్టుకునే శక్తి మనకు ఉంటుంది. ఇవాళ చిన్న పిల్లలు, అవుట్ ఆఫ్ టాపిక్ అనుకోండి, బట్ చెప్తున్నాను. ఐ వాజ్ రీడింగ్ వన్ న్యూస్ ఆర్టికల్. ఒక ఫాదరు ఒక అబ్బాయిని ఎక్స్కర్షన్ కి పంపించలేదని 1000 రూపీస్ 2000 రూపీస్ కట్టలేదని ఆ బాబు సూసైడ్ చేసుకున్నాడు. జస్ట్ ఫాదర్ ఎక్స్కర్షన్ కి అందరూ వెళ్తున్నారు ఫ్రెండ్స్, వాళ్ళ నాన్నగారు డబ్బులు కట్టలేదని ఆ బాబు సూసైడ్ చేసుకున్నాడు. అదంత పెద్ద విషయమా? ఒక్క రోజు బయటికి వెళ్ళకపోతే ఇస్ దట్ ఎ బిగ్ థింగ్? నో, రైట్? బట్ ఆ ఫౌండేషన్, ఆ క్లారిటీ ఎక్కడ ఉంది? స్కూల్లో ఎవరు చెప్తున్నారు?
ఏ టీచర్ అన్నా మాట్లాడుతున్నారా? నో. అండ్ ఇంట్లో కూడా చాలా మంది పెద్దవాళ్ళ పిల్లలతోటి మనం ఈ టాపిక్స్ మాట్లాడం. ఒకటి, వాళ్ళకి నచ్చదు. రెండు, మనకే అన్ని విషయాల్లో కంప్లీట్ క్లారిటీ లేదు. మూడు, మన పిల్లలు ఏదన్నా ఇది ఎందుకు చేస్తున్నాము అంటే మన దగ్గర ఆన్సర్ లేదు. ఊరుకో చెయ్యి, మా అమ్మ చెప్పింది, మా నాన్నగారు చెప్పారు, మా తాతగారి దగ్గర నుంచి చూస్తున్నాం, మీరు కూడా ఫాలో అవ్వండి. పుష్ చేస్తున్నాం. మీ జనరేషన్, నాకన్నా వయసులో కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, నాకు వయసులో కన్నా చాలా చిన్నవాళ్ళు ఉన్నారు. మీ జనరేషను, నా జనరేషను 90% పెద్దవాళ్ళు చెప్పారంటే వీఆర్ రెడీ టు లిసన్. అంటే మనం ఇంకా దాని గురించి ఆలోచించాం. పెద్ద ఎందుకు చెప్పారు ఏంటని ఆలోచించకుండా ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ చిన్నపిల్లలు, ఈ జనరేషన్ కానీ వీళ్ళకన్నా కొంచెం పెద్దవాళ్ళు కానీ ఏంటంటే లాజిక్ కంప్లీట్ గా అర్థమైతే కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. లాజిక్ అర్థమైతే కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళకి లాజిక్ చెప్పాలి అంటే ఫస్ట్ రెండు ఇంపార్టెంట్, మనకు తెలియాలి, రెండు ఓపిక ఉండాలి, మూడు టైం ఉండాలి. ఇవాళ ఈ మూడు మూడు తేడా ఉంది. టైం లేదు, ఓపిక లేదు, మనకే లాజిక్ తెలియదు. రైట్. సో దోస్ ఆర్ సమ్ రిక్వెస్ట్ చేయమంటే. అండ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ కృష్ణవర్మ ప్రభు, బ్రహ్మరామ మాతాజీ, వాళ్ళకి ఎంతో రుణపడి ఉన్నాం, కృతజ్ఞతగా ఉన్నాం. వాళ్ళ సాటర్డేని, వాళ్ళకున్న ప్రెషియస్ టైంని, ఫ్యామిలీ టైంని పక్కన పెట్టి మీ అందరి కోసం, నా కోసం ఈ అవకాశాన్ని క్రియేట్ చేసి వాళ్ళ టైం అంతా పక్కన పెట్టి ఎంత అరేంజ్మెంట్స్ అన్ని చూసుకొని ప్రతి వారం, ఇది ఒక వారం కాదండి, ఏదో ఒక వారం అంటే కింద మీద పడి కష్టపడతాం అనుకోవచ్చు. వాళ్ళిద్దరూ ప్రతి వారం అయినా సరే వాళ్ళ కుటుంబం మొత్తం ముందుకొచ్చి మనకి సపోర్ట్ చేస్తున్నారు. సో మనం ఇవాళ పక్కన వాళ్ళ సాక్రిఫైస్ ని మనం రికగ్నైజ్ చేయాలంటే ఏం చేయాలండి? అని ఇంకొకటి ఏం చేయొచ్చు, వాళ్ళ సాక్రిఫైస్ కి మీరు గ్రేట్ఫుల్ అనిపిస్తుందా మీకు? వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేస్తున్నారు, ఇంత టైం పెడుతున్నారు, ప్రతి వారం మన కోసం వాళ్ళు ఇల్లు పెడుతున్నారు, ప్రసాదం అరేంజ్ చేస్తున్నారు అని, ఆ దానికి కృతజ్ఞత ఎలా ఎలా ఇవ్వచ్చండి? ఒక హరిబోల్ అంటే అయిపోతున్నా? ఎస్. వారి వారి సాక్రిఫైస్ కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలంటే ప్రతి వారం వచ్చి క్లాసెస్ వినండి. ఎవరి కోసం? మన కోసం. మనం మనం రోజు అద్దంలో చూస్తూ ఉంటాం కదా, అద్దంలో మనం ఓన్లీ ఎక్స్టర్నల్లే చూస్తూ ఉంటాం, లోపల ఎప్పుడు చూడము, లోపల కనపడదు కూడా. రైట్. భగవద్గీత అని ఇంకొక రకంగా చెప్పాలంటే దర్పణం అంటారు. ఆ దర్పణం అంటే ఏం చేస్తుందంటే మన మనస్సుని ఇలా ఓపెన్ చేసి చూపిస్తుంది భగవద్గీత. భగవద్గీత ఉన్న గొప్పతనం ఏంటంటే మామూలు అర్థం ఏం చేస్తుందంటే మన ఫేస్ చూపిస్తుంది, దాని మీద మనం రోజు మేకప్, లిప్స్టిక్, పౌడరు, ఇవన్నీ ఎక్స్టర్నల్ థింగ్స్ మీద ఫోకస్ చేస్తుంటాం. లేకపోతే లావయ్యం, సన్నమయ్యం, చీక్స్ లావయ్యి, ఇలా ఉన్నా అలా ఉన్నా అని చెప్తూ ఉంటుంది. కానీ మన మనసులో అనర్థాలు ఎలా ఉన్నాయి, మన జీవితంలో ముందుకెళ్తున్నామా, వెనక్కి వెళ్తున్నామా, ఆధ్యాత్మికంగా మనం ఒక స్టెప్ ముందుకెళ్ళగలుగుతున్నామా, ఏం మార్పు వచ్చింది అన్నది మనం భగవద్గీత మనకు ఒక దర్పణం లాగా ఇలా తిప్పి చూపిస్తుంటుంది అనమాట. అది అంత గొప్ప శాస్త్రం భగవద్గీత. హరే కృష్ణ ప్రభు, యు ఆర్ ఏబుల్ టు ఫాలో తెలుగు? హౌ మచ్ యు ఆర్ ఏబుల్ టు ఫాలో? టెల్ మీ. You are able to understand the context. Actually, I was prepared to speak in English, but I'm realizing 90%, 99 are Telugu speaking. That's why I was checking with you if we can follow. I will try to speak in Telugu and then we'll try to mix up. I will mix it. Anytime you feel like you are a little lost, just let me know so that I switch back to the language. Because I don't want one part of the audience to be lost by speaking in English and other part to be lost by speaking in Telugu. I try my best to make it together. ఫస్ట్ సెషన్ కాబట్టి మనం కొంచెం టైం తీసుకుంటున్నామండి. విల్ గో ఇంటు దట్ వన్. సో ప్రతి సెషన్ లో మనం ఒక 10-15 మినిట్స్ కొన్ని ప్రేయర్స్ చేద్దామండి. ఆ ప్రేయర్స్ చేసి టాపిక్కి వెళ్దాం. ఎవ్రీ వీక్ మనం అదే ప్యాటర్న్ ఫాలో అవుదాం. మెల్లిగా ఈ ప్రేయర్స్ అందరూ కూడా మీరు అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీక్ నేను ప్రింట్అవుట్స్ తెచ్చిస్తాను, లేకపోతే గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఎవరన్నా ప్రింటర్ ఉందంటే మీరు కూడా ప్రింట్అవుట్ తీసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. రైట్. సో ఈ భగవద్గీత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ అయింది? శ్రీకృష్ణ భగవానుడి దగ్గర నుంచి వచ్చింది. శ్రీకృష్ణుడి నుంచి వ్యాసుడి దగ్గరికి వచ్చింది. రైట్. వ్యాసుడి దగ్గర నుంచి అలా
ఆఫ్ కోర్స్ శ్రీల ప్రభుపాద వారు ఇస్కాన్ అన్న ఆర్గనైజేషన్ స్థాపించిన శ్రీల ప్రభుపాద అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదకి జయ. ఆయన ద్వారా ఈ రోజు మనకి ఏ మూల ఉన్నా సరే భగవద్గీత యథాతథం లేదా భగవద్గీత యాజ్ ఇట్ ఈస్, హిందీలో భగవద్గీత యథా రూప్, ఆ పుస్తకం ద్వారా వచ్చింది. ఈ పుస్తకాన్నే భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ అని ఎందుకు అన్నారు అన్నది కూడా మనం చాలా తెలుసుకుంటాం. కనీసం ఈ 12 వారాలు మీరు ఓపిక పట్టి మీరు క్లాసెస్ వింటుంటే కనీసం ఒక 200-300 విషయాలు మనం తెలుసుకుంటాం, అన్ని కొత్త విషయాలు మనం తెలుసుకుంటాం. రైట్. ప్రపన్న పారిజాతాయ స్తోత్ర వేత్రైక పాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృత దుహే నమః. ఇది కృష్ణుడికి మనం ఆఫర్ చేసే ప్రేయర్. ఇప్పుడు మనం వ్యాస భగవానికి ప్రేయర్ ఆఫర్ చేద్దాం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్ర నేత్రే ఏన త్వయా భారత తైల పూర్ణ ప్రజ్వలితో జ్ఞానమయా ప్రదీప. అలాగే పరంపరలో ఉన్న శ్రీల ప్రభుపాద వారికి నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చిన్నప్పుడు మీరు పజిల్ గేమ్ ఆడారండి? 200 పీసెస్ 300 పీసెస్ పజిల్ గేమ్. మీరు స్టార్ట్ చేసినప్పుడు అంతా కన్ఫ్యూషన్ గా ఉంటుంది కదా. ఒక 50% అయ్యాక అర్థం అవుతుంది నెక్స్ట్ ఏది ఎక్కడ పెట్టాలన్నది. అలా ఫైనల్ గా రీచ్ అయ్యేసరికి మీకు ఇంకా లాస్ట్ పీస్ ఎక్కడ పెట్టాలని చెప్పి పజిల్ కంప్లీట్ అవుతుంది. సో ఈ 12 సెషన్స్ కూడా ఎలా ఉంటాయి, అలా పజిల్ లాగా 1 by 1 క్లియర్ చేస్తూ ఉంటుంది అనమాట. లైక్ ఇప్పుడు మనం ఒక ప్రార్థన చేశాం. సో ఒక్కొక్కటి క్లారిటీ వస్తుంది. మనం ఈ చేస్తున్న ఈ ప్రార్థనకు అర్థం ఏంటి, మీనింగ్ అర్థం ఏంటి అన్ని తెలుసుకున్నాం. 1 by 1 తెలుసుకున్నాం. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాంతి స్వాపదాంతికం. వందేహం శ్రీ గురో శ్రీయుతాపద కమలం శ్రీ గురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్
सहगणा ललिता श्री विशाखान्वितांश्च ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च प्रदीपानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवतिर्नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रहे। नमो ब्राह्मण्य देवाय गो ब्राह्मण हिताय च जगत हिताय कृष्णाय गोविंदाय नमो नमः। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. ఈ సాంస్క్రిట్ శ్లోకాలన్నీ చదవగలిగారు, ఈజీగానే ఉందా? ఓకే, 2 వారాలు మనం చదువుతూ ఉంటే అలవాటు అయిపోతుందమ్మా. అక్కడ ఎక్కడ కూర్చున్నారు కొంతమంది, మీకు అంటే స్టెప్స్ లాగా సపోర్ట్ కావాలంటే ఓకే, లేకపోతే ఇక్కడ చాలా ప్లేస్ ఉంది కూర్చోండమ్మా, సో దట్ మాట్లాడడానికి అది ఉంటుంది. యా, ఒక చిన్న పాప కానీ బాబు కానీ ఉయ్యాల్లో ఉంటే ఏడుస్తూ ఉంటే అమ్మ వెళ్ళి ఎత్తుకుంటుంది. ఒక్కోసారి పనిలో ఉంటే అమ్మ ఎత్తుకోవడానికి వెళ్ళదు. అప్పుడు ఆ అమ్మ అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఆ బాబు కానీ పాప కానీ ఏం చేస్తారండి? ఇంకా ఎక్కువ ఏడుస్తారు. లేదంటే 2 చేతులు చెప్తారు కదా, చాలా మంది ఇక్కడ మదర్స్ ఉన్నారు, గ్రాండ్ మదర్స్ కూడా ఉన్నారు. 2 చేతులు చెప్తే అప్పుడు అమ్మ ఏం చేస్తుందండి? ఆటోమేటికల్గా అన్ని పనులు పక్కన పెట్టుకొని ఎత్తుకుంటుంది. అవునా? అప్పుడు వరకు పట్టించుకోదమ్మా, ఫస్ట్ బొమ్మ ఇస్తూ ఉంటాం, ఏదో ఒకటి డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ వినకపోతే
ఖచ్చితంగా ఎత్తుకొని కొట్టి పడుకోబెడతాం, లేకపోతే ఏమైనా తినిపిస్తాం చేస్తుంది. అలాగే భగవంతుడు చాలా బిజీగా ఉంటాడు. ఆయన్ని మన వైపు తిప్పాలంటే ఏం చేయాలి? 2 చేతులు ఎత్తి అప్పుడు ఆయన, లేకపోతే ఇన్ని కోట్ల మంది ఉంటే మన మొహం ఎందుకు చూడాలండి? ఆయన మన వైపు ఎందుకు తిరగాలి? ఆయనకి ఏం అవసరం ఉంది? అవసరం మనకుందా ఆయనకుందా? మనకే ఎక్కువ ఉంది కదా. రైట్. సో ఆయన అటెన్షన్ కావాలంటే ఏం చేయాలి? హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ 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 హరే హరే. మన హిందూస్ లో ఒక చిన్న ఛాలెంజ్ ఉందండి. మనం చాలా విషయాలు బయట చేయడానికి సిగ్గుపడతాం, బొట్టు పెట్టుకోవడానికి సిగ్గుపడతాం, పబ్లిక్ గా గట్టిగా నామం చెప్పడానికి సిగ్గుపడతాం. రైట్. మనకి ఎందుకో భగవంతుడి విషయం వచ్చేసరికి మనసులో చాలా ఇన్హిబిషన్స్ ఉంటుంది. ఎవరేమనుకుంటారో, చేయొచ్చో చేయకూడదో, కరెక్ట్ కాదో అని ఆలోచిస్తూ ఉంటాం. రైట్. మిగతా మతాల దగ్గర మనం అది నేర్చుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళు దేవుడికి అడ్రస్ చేయడానికి కానీ కనెక్ట్ అవడానికి కానీ సంకోచించరు. రైట్. మనం ఇప్పుడు చాలా మంది యంగ్ పీపుల్ బొట్టు పెట్టుకోవడానికి కూడా ఆలోచిస్తున్నారు. ఆల్మోస్ట్ బొట్టు మానేసాం, మనం ఆ స్టేజ్కి వచ్చేసారు అనమాట. సో అది మెల్లిగా మనం సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంటి అవన్నీ కూడా చాలా తెలుసుకుందాం. రైట్. హరే కృష్ణ. విల్ జంప్ ఇన్ టు ద ఫస్ట్ సెషన్. రైట్. ఎస్ మాతాజీ, కెన్ యూ ప్లీజ్ స్విచ్ ఇట్ ఆన్? కూర్చో, అక్కడే కూర్చో, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఇస్ ఇట్ కమ్? స్క్రీన్ ఇస్ కమ్. యూ హావ్ టు ప్రెస్ అగైన్ లిటిల్. ఇస్ ఇట్ బ్లింకింగ్? సో ప్రతి ఒక్కళ్ళు దేని గురించి ఎదురు చూస్తున్నారండి? ఆనందం, హ్యాపీనెస్. అందరూ ఆనందం గురించి ఎదురు చూస్తున్నాం మనం. రైట్. ఎవరన్నా బాధ కోరుకుంటున్నారా? మనం పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు మర్చిపోయారు. కొత్తగా కొంతమంది వచ్చారు. అందరికీ తెలుగు అర్థం అవుతుందమ్మా? ఆర్ ఈస్ దేర్ ఎనీబడి హు డు నాట్ అండర్స్టాండ్ తెలుగు? రైట్. సో ఎవరన్నా పొద్దున్న లెగిచి ఇవాళ నేను ఒక పావు గంట ఏడిస్తే బాగుండు, బాధపడితే బాగుండు అని ఎవరన్నా అనుకుంటారా? మనం పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు ప్రతిరోజు ఎదురు చూసేది ఏంటి? ఆనందం. ఏ పని చేస్తున్నా మనకు కావాల్సింది ఏంటి? ఆనందం. అవునా? మనకు నచ్చిన ఐటమ్ ఒకటి తింటుంటే ఆనందం కోసం తింటాం. రైట్. టీవీ చూస్తుంటే ఆనందం, సినిమా చూస్తుంటే ఆనందం, స్నేహితులతో మాట్లాడుతుంటే ఆనందం, ఒక పెళ్లికి వెళ్ళే ఫంక్షన్కి వెళ్తే ఆనందం. రైట్. ఏ పని చేసినా మనం కేవలం ఆనందం గురించే పనిచేస్తున్నాం. ఆనందం అన్ని చేసిన ప్రతి పనికి ఆనందం వస్తుందా రావట్లేదా? వస్తుందండి. మీరు చేస్తున్న ప్రతి పనికి ప్రతిరోజు ఆనందం వస్తుందా? రావచ్చు, రాకపోవచ్చు. మీరు ఇంకా క్వశ్చన్ మార్క్ పెట్టారు, రావచ్చు రాకపోవచ్చు, కానీ రావట్లేదు కొన్నిసార్లు. లెట్ us బి హానెస్ట్ ఇనఫ్. కొన్నిసార్లు ఆర్ కొంతమంది అయితే కాన్ఫిడెంట్ గా చాలా సార్లు అని కూడా చెప్తారు, చాలా సార్లు ఆనందం రావట్లేదు. బట్ హోప్ వదులుకున్నాం మనం. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ లెగిచి మళ్ళీ ఆలోచిస్తున్నాం. ఏ పని చేసినా మనం ఆనందం గురించే ఆలోచిస్తున్నాం. ఫ్రమ్ ద టైమ్ వీఆర్ బార్న్, అంటే మనకు ఊహ తెలిసి మన నోట్లోంచి మాట వచ్చి మనం ఎక్స్ప్రెస్ చేయగలిగిన దగ్గర నుంచి, ఈవెన్ దో వీఆర్ 1995 ఆర్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ కాల్, అప్పుడు వరకు ఆనందం. ఒక ముసలాయన అన్నారంట, ఓ ముసలాయన ఒక 90 years ఉంటే పంచి కడితే, తాతగారు మీరు భలే బాగున్నారు, యంగ్ గా ఉన్నారంటే, ఈ వయసులో నాకు పెళ్ళినవాడు ఇస్తారా అన్నారు. అంటే ఇస్తే చేసుకునే ఆలోచన ఉందా తాతగారికి? ఇస్తే రెడీగా ఉన్నారు ఆయన 90 years. అంటే ఏంటంటే కోరిక ఇంకా పోలేదు. ఆనందం ఫీల్ ఫ్రీ, కంఫర్టబుల్. సో ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు ఆనందం గురించే చూస్తున్నారు. కానీ మనకు అర్థమైంది ఏంటి? హౌ ఓల్డ్ ఆర్ యూ, ఇఫ్ ఐ కెన్ ఆస్క్ యూ? 43. ఈ 43 years లో వాట్ ఈస్ యువర్ అనాలిసిస్ ఆనందం గురించి? ఇస్ ఇట్ పర్మనెంట్? ఇస్ ఇట్ ఎవ్రీ డే? ఇట్ కమ్స్ అండ్ గోస్. ఆనందం వస్తుంది పోతుంది, ప్లస్ పర్మనెంట్ కాదు. రైట్. మీకు చాలా ఇష్టమైన స్వీట్ ఏంటండి? అన్ని తింటారా? ఓకే, ఒక పేరు మీరు చెప్పండి. ప్రభుజీకి ఏంటి ఇష్టం స్వీట్? మీరు చేత్తో ఏది చేసిన ఇష్టం అంటారా? రైట్. పాయసం ఇష్టం. రైట్. మీకు పాయసం ఇష్టం కదా, మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఒక గ్లాస్ పాయసం ఇచ్చాను, చాలా బాగుందండి అన్నా.
నచ్చింది అన్నారు కదా, ఇంకో గ్లాస్ ఇస్తాను. మొహోటం కొద్దీ తాగారు, మీకు చాలా బాగుంది కదా అని ఇంకొక 5 గ్లాసులు తెచ్చిచ్చాను, ఏం చేస్తారు? వీలుంటే ఒక గ్లాస్ నా మొహాన్ని కొడతారు. అంతేనా? అంటే 5 నిమిషాలకి ఇచ్చిన ఆనందం ఇప్పుడు విసుగొచ్చేసింది. 5 గ్లాసులు పాయసం తాగితే ఇంకా 6వ గ్లాస్ మీ దగ్గర పెడితే ఏం చేస్తారు? 1 సెకండ్ అని ఇంట్లోంచి పారిపోతారు. మరి ఏ పాయసం అయితే మీకు ఇష్టమో అది 5 నిమిషాల తర్వాత ఎందుకు చిరాకు వచ్చింది? మరి ఆనందం అంటే ఎప్పుడు ఉండాలి కదా, మరి ఆయనకి పాయసం అంటే ఆనందం ఉండాలి. ఇప్పుడు రేపు పొద్దున ఆవిడ మీ పేరమ్మా సుభాషిణి గారు రోజు పొద్దునే 6 o'clock గ్లాస్ పాయసం చేసి ఆయన లేపు, ఇదిగోండి మీకు ఇష్టమైన పాయసం రెడీ అంటే ఏమంటారు? ఒక 1 వీక్ అయ్యాక ఆయన ఏదన్నా హోటల్లో రూమ్ తీసుకొని ఉంటారు, ఎందుకంటే రోజు పాయసం చేసిస్తుంటే ఆయనకి విసుగొచ్చేస్తుంది. మరి ఇష్టమైంది కాసేపు అయ్యాక ఎందుకు విసుగొస్తుంది? ఏ పాయసం అయితే ఇప్పుడు ఆనందం ఇచ్చిందో తర్వాత ఎందుకు ఇవ్వట్లేదు? స్క్రీన్, యా స్క్రీన్, యా దట్స్ ఓకే, యూఆర్ ఏబుల్ టు సీ దట్, రైట్. సెటిల్ డౌన్, అందరు కూర్చోండి అమ్మా. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఆనందం ఇస్ నాట్ పర్మనెంట్ గా ఉండదు. ఏది ఆనందమో అది దుఃఖానికి కూడా కారణం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్స్ ఆనందం ఇస్తుంది ఎవరికైనా సరే 99%. బట్ ఒక డయాబెటిక్ పేషెంట్కి స్వీట్స్ ఇస్తే అది ఏమవుతుంది? అదే ఆనందం దుఃఖానికి కారణం అవుతుంది. సో ఆనందం అనేది వస్తువులో ఉందా, మన మనసులో ఉందా, ఎక్కడ ఉందా అన్నది వీ హ్యావ్ టు అనలైజ్. అర్థమైందండి పాయింట్? అర్థమైందా? రైట్. ఇక్కడ మీరు కొన్ని జంతువులు చూస్తున్నారు, ఒక చిన్న బాబు, ఒక మంకీ, చార్లీ చాప్లిన్, రకరకాల జంతువులు చూస్తున్నారు. సో వాళ్ళందరూ మనుషులు కానీ జంతువులు కానీ ప్రతిరోజు దేని గురించి ఎతుకుతున్నారు? ప్రతి ఒక్కళ్ళు ఆనందం గురించి ఎదురు చూస్తున్నారు, అంతేనండి? ఆనందం కాకుండా ఇంకెవరన్నా ఏదన్నా మీకు ఒక పని మీద వెళ్తున్నారంటే ఆ పని అవ్వదు అంటే మీరు చేయాలని అనిపిస్తుందా? మీరు ఒక మూవీకి వెళ్తున్నారు, పరమ చండాలంగా ఉన్న మూవీ, అసలు అసలు కూర్చోలేము అంటే అయినా సరే వెళ్తారా? ఎంత చండాలంగా ఉందో చూద్దామని వెళ్తారా? అంటే అంటే ఏంటమ్మా? ఓకే, ఇంకా ఇంకా దానికన్నా ఏదైనా worst గా ఉంటే అది చాలా బెటర్ అనుకొని వెళ్తాం. అదర్వైజ్ మనం ఏ పని చేసినా ఆనందం కోసమే చూస్తున్నాం. ప్రతి జంతువు కానీ, మనిషి కానీ, మృగం కానీ, పక్షి కానీ, జలచరాలు కానీ అన్ని ఆనందం కోసం ఎదుగుతున్నాయి, రైట్? ఎవ్వరు కష్టపడాలని అనుకోరు, కానీ కష్టాలు ఉన్నాయా? ఉన్నాయా కష్టాలు? మీ పిల్లలకేమో ఎగ్జామ్స్ కష్టాలు, అంతే కదా? ఎగ్జామ్స్ తీసేస్తే బాగుంటుందా? ఎవరెవరికి ఎగ్జామ్స్ తీసేయాలన్నారో చెయ్యొద్దండి. నేను కూడా ఎత్త చెయ్యను. సో పిల్లలకి ఎగ్జామ్స్ కష్టాలు, పెద్దవాళ్ళకి అన్ని కష్టాలు. అన్ని కష్టాలేనండి. మరి ఎందుకంటే ఆనందంగానే ఉన్నాం కదా మనందరూ, మళ్ళీ అన్ని కష్టాలే అంటారేంటి? అంతేనండి. ఒక త్రాసు తీసి చూస్తే ఏమవుతుంది? కష్టాలు సుఖాలు అటు ఇటు వేసి చూస్తే అవి రోజు అటు ఇటు తక్కిడి ఇటు ఇట్లా అవుతూనే ఉంటుంది అనమాట. కొన్ని పరిస్థితుల్లోనేమో కష్టాలు ఎక్కువ ఉంటాయి. కొంతమంది ఏమంటారంటే 2 సుఖాల మధ్యలో ఒక గ్యాప్ కష్టం అంటారు, కొంతమంది 2 కష్టాల మధ్యలో ఒక గ్యాప్ ఒక సుఖం అంటారు. రైట్. వీ డోంట్ హ్యావ్ ఏ చాయిస్. చాయిస్ ఎవరికైనా ఉందండి? ఆనందం వస్తే తీసుకుంటాను, కష్టం వస్తే నాకు వద్దు అనే చాయిస్ ఉందా ఎవరికన్నా? ఏమన్నా ఉంటే చెప్పండి నాకు సలహా, నాకు ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదు. అంటే మీకు ఎవరి దగ్గర ఏమైనా కొత్తవి ఏమైనా టిప్స్ ఉంటే తెలుసుకుందాం, ఎవరి మేనేజింగ్ అని. రైట్. నెక్స్ట్ ఇంకొక చిన్నది. సో మనం ఆనందాన్ని ఇవాళ ఎలా పొందుతున్నాం? ఆనందం ఎలా పొందుతున్నాం ఇవాళ? అఫ్ కోర్స్ కొన్ని మన ఎగ్జాంపుల్స్ మాట్లాడుకున్నాం. ఇంకా మీకు మీకు ఆనందం ఇచ్చేది ఏంటండి? ఆ? ఎక్కడికన్నా వెళ్ళి లేటెస్ట్ సెలక్షన్, లేటెస్ట్ శారీ తీసుకోవాలి, లేటెస్ట్ జ్యువెలరీ, అంతేనండి? వాట్ ఎవర్ ఇస్ ద లేటెస్ట్ ట్రెండ్ ఆ వస్తువు, లేదా జెంట్స్ ఉన్నారంటే నైస్ కార్, రైట్? వాట్ ఎల్స్ మేక్ యూ హ్యాపీ? వాట్ మేక్స్ యూ హ్యాపీ? ప్రభు, యూ టెల్ మీ. స్మైల్ ఆన్ ఫ్యామిలీ. యువర్ వైఫ్ ఇస్ హియర్.
మీరమ్మా బెస్ట్ హస్బెండ్ ఆఫ్ 2025 అంటే ఆ మాతాజీ గారి ఫేస్ లో ఆనందం చూస్తే ఆయనకి ఆనందం అంట. అదిరిపోయింది. ఇవాళ మా ఆవిడ ఇక్కడ లేదు, చాలా సంతోషం. నెక్స్ట్, ఈటింగ్. అసలు బేసిక్ ఆనందం మనం పొందేది ఈటింగ్. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం. కొంతమంది సాయంకాలం మళ్ళీ సాయంకాలం 4ంటికి, మళ్ళీ రాత్రి 10ంటికి ఓటీటీలో సినిమా చూస్తున్నప్పుడు 5 సార్లు, అంతేనండి, 5 సార్లు 6 సార్లు తింటూ ఉంటాం. వీఆర్ ఫీలింగ్ దట్ హ్యాపీనెస్. జంతువులు తింటున్నాయి పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం. అవి కూడా ఏదో ఫుడ్ ఎత్తుక్కొని తింటుంది. మనం ఎత్తుక్కొని తింటున్నాం. రైట్? నీకు ఇష్టమైనది ఏంటమ్మా? వాట్ యు లైక్ మోస్ట్? పిజ్జా? పిజ్జా, యూ లైక్ పిజ్జా, రైట్? రైట్. నువ్వు ఒక పిజ్జా తింటున్నప్పుడు యూ ఫీల్ వెరీ హ్యాపీ. విచ్ పిజ్జా యూ లైక్? మార్గరిటా పిజ్జా? ఐ నో, మార్గరిటా పిజ్జా యూ లైక్. ఆ పిజ్జా తింటున్నప్పుడు వాట్ ఈస్ యువర్ నేమ్? అవ్యుక్త. అవ్యుక్త ఆనందం అంతా వ్యక్తం అయిపోతుంది అనమాట పిజ్జా తింటుంటే. అంత హ్యాపీగా ఉంటుంది. రైట్? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అక్కడ పక్కన ఒక రోడ్ సైడ్ ఒక కుక్క ఉంది. దానికి ఎవరో ఒకళ్ళు అంత ఫుడ్ తీసుకెళ్ళి వేశారు. ఆ ఫుడ్ తింటుంది అది. ఈ ఆనందానికి ఆ ఆనందానికి ఏమన్నా తేడా ఉందా? ఆ కుక్క దానికి నచ్చిన ఫుడ్ తింటుంటే, మనం ఒక అవ్యుక్త పిజ్జా తినడానికి, మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, ప్లీజ్ డోంట్ గెట్ మీ రాంగ్. మిమ్మల్ని కుక్కతో పోల్చి అట్లా అర్థం చేసుకోవద్దు ప్లీజ్. ఆ తేడా ఏమన్నా ఉందా? రైట్. కొంతమందికి నిద్రపోతారు ఆనందంగా, మధ్యాహ్నం పూట పడుకున్నా, అలసిపోయి పడుకున్నా చాలా ఆనందపడతారు. ఒక జంతువు కూడా పడుకుంటుంది. ఆ ఆనందంలో ఏమన్నా తేడా ఉందా? అది కూడా నిద్రపోతుంది, నిద్రలో ఆనందాన్ని అనుభవిస్తుంది. మనం ఆనందాన్ని అనుభవిస్తున్నాం. మనం తింటల్లో ఆనందాన్ని అనుభవిస్తున్నాం, అది కూడా తింటల్లో ఆనందాన్ని అనుభవిస్తుంది. సో తేడా ఏమైనా ఉందా? మనం మేబీ నీట్గా ఒక మంచి డైనింగ్ టేబుల్ మీద వెండి కంచంలో అందంగా పెట్టుకుని తింటున్నాం. మేబీ ఒక కుక్కో పందో రోడ్డు మీద ఏదో ఫుడ్ని ఎలా పడితే అలా తింటుంది. లేదా ఒక కాకి ఉంది అనుకోండి, ఏం చేస్తుంది? డస్ట్బిన్ ఎత్తుక్కుని తింటుంది కాకి. భాగవతంలో ఏం చేస్తారంటే ఆ, కాకినిను హంసని పోలుస్తారు అనమాట. ఏ విషయంలో అంటే, హంస వెతుక్కొని నీళ్ళల్లో కూడా పాలు నీళ్లు కలిపి ఉంటే పాలు ఒకటే తీసుకుంటుంది అంటారు. కానీ కాకి ఏంటంటే మంచివన్నీ ఉన్నా సరే వదిలిపెట్టి, పంచపక్ష ప్రాణాలన్నీ అక్కడ పెడితే వదిలిపెట్టి డస్ట్బిన్ లో ముక్కు పెట్టి ఎత్తుక్కొని తింటుంది అనమాట. కానీ దాని తిన్న ఆనందం దానికి అదే ఆనందం. అది బిర్యానీ తింటున్నాను ఆనందపడుతూ ఉంటుంది. రైట్? ఈటింగ్, స్లీపింగ్, నిద్రపోవటం గురించి మాట్లాడుకున్నాం. డిఫెండింగ్, కుటుంబాన్ని కాపాడుకోవటం. టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. వైఫ్ ఈజ్ స్మైలింగ్, హస్బెండ్ ఈజ్ వెరీ హ్యాపీ. రైట్? సో కుటుంబం గురించి ఎప్పుడు మన కుటుంబాన్ని కాపాడుకోవటం, మన కుటుంబం గురించి ఆలోచిస్తాం, పిల్లల గురించి ఆలోచిస్తాం. కొంతమంది మదర్స్ ఉంటారు 24/7 పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అందుకనే మదర్స్ అంత గొప్ప. వాళ్ళకన్నా పిల్లలు ఇంకా బాగుండాలని ఆలోచిస్తూ ఉంటారు. 24 గంటల పిల్లల గురించి, ఇంట్లోంచి బయలుదేరిన దగ్గర నుంచి బాక్స్ కట్టించారంటే స్కూల్కి వెళ్ళాక ఓపెన్ చేశారా, తిన్నారా, మొత్తం తిన్నారా, కొంచెం వదిలిపెట్టారా, ఇట్లా పిల్లల గురించే యాంగ్జైటీ ఉంటూ ఉంటుంది. రైట్? సెక్స్ లైఫ్. మనుషులు భార్యాభర్తల సంగమంతో ఆనందపడతారు. జంతువులు కూడా, మగ జంతువు ఆడ జంతువు కలిసి ఆనందపడుతూ ఉంటుంది. ఇద్దరు ఆనందపడుతున్నారు. ఈ ఆనందంలో ఏం తేడా లేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఐ వాంట్ టు పుట్ వన్ క్వశ్చన్. మనకి జంతువులకి తేడా ఏమన్నా ఉందా ఈ విషయంలో? మనం ఆనందం ఆహార, నిద్ర, భయం, మైదనం, ఈ 4గిట్లో మనం ఎత్తుక్కుంటున్నాం. సో ఒక కుక్క తింటుంటే ఉన్న ఆనందానికి మనం తింటున్న ఆనందానికి తేడా ఏమైనా ఉందా? ఒక కుక్క పడుకున్న దానికి మనం మేబీ మంచిగా ఏసీ వేసుకొని పెద్ద పరుపు మీద పడుకుంటూ అది రోడ్ సైడ్ పడుకుంది. ఆ నిద్రలో ఆనందం ఏమన్నా తేడా ఉందా? రెండు ఒకటేనా? మీకేమనిపిస్తుంది? ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేయలేము. ఓకే, ఎక్స్పీరియన్స్. బట్ మోర్ ఆర్ లెస్ ద సాటిస్ఫాక్షన్ యూ డెరైవ్ ఫ్రమ్ ఈటింగ్ ఇస్ ద సేమ్. whether an animal is eating a food or a human is eating a food, the satisfaction you derive or the nourishment you get from the food which goes into the body is the same. అవును కదండి? రైట్. ఇక్కడ కసాయివాడి దగ్గరికి వరుసగా గోట్స్ ఉన్నాయండి. ఒక గోట్ దానికి ముందు కొంచెం గ్రాస్ వేశారు.
ఆ గడ్డి తింటుంది. తిన్నాక దాని పని ఏమవుతుందో తర్వాత లోపలికి తీసుకెళ్తారు. లోపలికి వెళ్ళాక ఏం జరుగుతుందో మీలో చాలా మందికి తెలుసు. ఆ పక్కన ఇంకొక 50 వరుసలో ఉన్నాయి. ఒక 10 నిమిషాల తర్వాత దాని టర్న్ వస్తుంది. వరుసగా ఉన్నాయి కదండి, దాని టర్న్ 10 నిమిషాల తర్వాత, దాని టర్న్ 10 నిమిషాల తర్వాత వస్తుంది. కానీ 10 నిమిషాల తర్వాత ఏమవుతుందో తెలియకోకుండా అక్కడ పెట్టిన గడ్డి తింటూ ఆనందంగా ఆహా ఆనందో బ్రహ్మ అని ఆనందంగా ఉందా మేక. 10 నిమిషాలు ఏం జరుగుతుందో తెలియట్లేదు. అంటే అర్థం ఏంటి? ఫ్యూచర్ గురించి ఆలోచించట్లేదు. కేవలం నా ముందున్న ఆనందం ఏంటి, ఆనందం అంటే దానికి అక్కడ ఇంకో 10 నిమిషాల్లో లోపలికి తీసుకెళ్లి దాన్ని ముక్కలు చేస్తారన్న ఆలోచనే లేకుండా ఆ కొంచెం గడ్డి కోసం ఆనందపడుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్, గాడిద తీసుకోండి. ఊరంతా ఎక్కడ పడితే అక్కడ గడ్డి ఉంటుంది కదండి. అయినా సరే పాపం చాకలోడు పొద్దు నుంచి రాత్రి వరకు పని చేయించాక ఒక 20 గంటలు పని చేసి రాత్రి అదే గడ్డి తీసుకొని దాని ముందు వేస్తే ఆ గడ్డి ఊరంతా ఉంది కదా, 20 గంటలు పని చేయక్కర్లేదు కదా, ఇట్లా ఆ గడ్డి ఎక్కడ కావాలంటే అక్కడ తిని ప్రశాంతంగా ఉండొచ్చు కదా. కానీ ఆలోచన లేదు. రైట్? ఇవి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే మనుషులకి ఉన్నది జంతువులకి లేనిది ఏమన్నా ఉన్నదా? యానిమల్స్కి ఆలోచన లేదండి. యానిమల్స్కి ఆలోచన ఉందా? ఒక మీరు ఒక పక్షి గూడు కడతాం చూసారు ఎప్పుడన్నా? మా ఇంట్లో మా ఇంట్లో మా అపార్ట్మెంట్ దాంట్లో ఒక 6 డెలివరీస్ అయినాయి పావురాలు. 6 or 7 డెలివరీస్ అయితే ఇంకా తట్టుకోలేక మేము ఏం చేసామంటే నెట్ వేయించేసాం. నెట్ వేస్తే ఆ నెట్ లో పట్టే కొత్త ఇంకో పక్షి ఏదో వచ్చింది. ఇప్పుడు 3rd డెలివరీ నడుస్తుంది. అంత చిన్న పావురం ఎక్కడెక్కడి నుంచి అంత చిన్న పక్షి ఇంత ఉందండి. ఆ నెట్ మీ ఇంట్లో ఉంటుంది కదా కొంతమంది ఇళ్ళలో, దాంట్లో పట్టే అంత చిన్నది. ఆ అది ప్రకారం అది చక్కగా రోజు వెళ్ళి అన్ని తీసుకొని వచ్చి అరేంజ్ చేసుకొని కాపురం కంటిన్యూ అవుతుంది అన్నమాట. సో ఎవరు తెలియదు, ఒక స్పైడర్ వెబ్ కడతం చూసారండి? ఎంత ఇంటెలిజెంట్ గా అల్లుతూ ఉంటుంది అసలు, అన్ఇమాజినబుల్. ఆ వీడియోస్ ఈ మధ్య చాలా వస్తున్నాయి యూట్యూబ్ లో. మనలో చాలా మంది రోజుకు ఒక గంట సేపు ఏం చేస్తుంటామండి? యూట్యూబ్ రీల్స్, ఇన్స్టా రీల్స్, ఫేస్బుక్ రీల్స్ ఇలా తిప్పుతూ ఉంటాం కదా. వీ కీప్ సీయింగ్ ఆల్ దిస్ వన్. సో మనకన్నా ఇంటెలిజెంట్ ఉన్న జంతువులు ఉన్నాయా లేవా? గద్ద ఎక్కడో అంత హైట్ లో ఉన్నది, అక్కడెక్కడో ఒక చిన్న ఎలుక పిల్ల కనపడితే లేకపోతే అలా దిగి తీసుకొని వెళ్ళిపోతుంది. కింగ్ ఫిషర్ అలా వాటర్లోకి వెళ్ళి ఒక చేపను ఎలా పట్టుకుంటుందండి ఆశ్చర్యం. డిస్కవరీ ఛానల్ ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా. ఆర్ యూ నాట్ సర్ప్రైజ్ అవి ఎలా చేస్తున్నాయి? సో జంతువులు మనకన్నా ఇంటెలిజెంటా అంటే కొన్ని విషయాల్లో చాలా ఇంటెలిజెంట్. జంతువులు మనకన్నా ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఒక ఎలిఫెంట్ తిన్నంత మనం తినగలమా? ఒక ఎలిఫెంట్ తిన్నంత మనం తినగలమా? లేదు. ఒక గుర్రం పరిగెట్టినట్టు మనం పరిగెట్టగలమా? లేదు. సో మనకన్నా కొన్నిట్లో ఎక్కువ ఎనర్జీ, ఎక్కువ శక్తులు ఉన్నాయి. సో మేజర్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ లివింగ్ ఎంటిటీ, హ్యూమన్స్ అండ్ అదర్ లివింగ్ ఎంటిటీస్? ఏమన్నా తేడా ఉందా? ఉంటే ఏంటి? బుద్ధి. రైట్. బుద్ధి కొంతవరకు కరెక్ట్ అండి. కానీ యానిమల్స్ కూడా చాలా బుద్ధి ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది. అంటే ఎవరన్నా వస్తున్నారు, మీరు పక్షి దగ్గరికి వెళ్ళండి, చక్కని ఎగిరిపోతుంది, 1 సెకండ్లో ఎగిరిపోతుంది. మీరు దాని దగ్గరికి వెళ్తుంటే ఎగిరిపోతుంది. రైట్? ఎస్. ఓకే. మన ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచిస్తాం. మన పిల్లలు మన నెత్తి మీద పెడతారు, మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. రైట్? పెట్టడం తెలిసినా సరే మనం వాళ్ళ చుట్టూ పరిగెడుతూ ఉంటాం. మన తప్పదు. ఎన్నిసార్లు తన్నినా సరే రేపు తన్నరేమో అన్న ఆలోచనతో ఉంటాం. అంతే కదండి? అది మన తాపత్రయం. రైట్? సో మహాభారతంలో ఒక శ్లోకం ఉందండి. ఆ శ్లోకం మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకి జంతువులకి తేడా ఏంటి అన్నది. ఆహార నిద్ర భయం మైథునం చ, ఆహార నిద్ర భయం మైథునం చ, సామాన్యమేతత్ పశుభిర్నరాణాం, ధర్మో హి ఏకో అధికో విశేషో, ధర్మేణ హీన పశుహి సమానా. సో మహాభారతం ఆన్సర్ చెప్పింది. ఆహార నిద్ర భయం మైథునం చ అంటే ఈ 4: భోజనం, ఆహారం, స్లీపింగ్, నిద్ర, డిఫెండింగ్, భయం అంటే కుటుంబాన్ని కాపాడుకోవటం, నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవటం. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మనం చాలు అనుకుంటాం కదండి.
ఇన్సూరెన్స్ పాలసీ మనం తీసుకుంటే లేటెస్ట్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, మా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మీరు యమధర్మరాజు కూడా మీ దగ్గరికి రాలేడండి అలా, రైట్? అండ్ సెక్స్ లైఫ్, మైథునం, ఈ నాలుగిట్లో ఈ నాలుగు కనుక మనం చేస్తూ ఉంటే సామాన్యమైతే పశుభిర్నరాణం, ఈ నాలుగు మనము చేస్తున్నాం, పశువులు చేస్తున్నాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక జంతువు కానీ, జలచరాలు కానీ, చిన్న క్రిమికిటికల్ ఇన్సెక్ట్స్ కానీ, ఎవ్రీబడి ఈస్ డూయింగ్ ద సేమ్ థింగ్. ఆహార, నిద్ర, భయం, మైథునం, ఈ నాలుగు కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా? మేము జాబ్ చేస్తున్నామండి. ఈ నాలుగు కాకుండా ఇంకేంటండి? ఆహార, నిద్ర, భయం, మైథునం, ఈ 4 పాయింట్స్ లో కాకుండా ఇంకా హౌ ఆర్ వి డిఫరెంట్? ఇంకేం చేస్తున్నాం? ఒకవేళ ఆ 4 మనం కూడా చేస్తూ ఉంటే మనకి వాటికి డిఫరెన్స్ ఏంటి? రైట్? ధర్మోహి ఏకో అధికో విశేషం. ఒకటే ఒక డిఫరెన్స్ ఏంటంటే ధర్మం. ధర్మం ఫాలో అవటం ఒకటే ఒక డిఫరెన్స్. ధర్మేన హీన పశుహి సమాన. వీళ్ళ సంస్కృతి ఎంతమందికి అర్థమవుతుందండి? కొద్ది గొప్ప వర్డ్స్. ధర్మేన హీన పశుహి సమాన అర్థమవుతుంది కదా? ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ తెలుగు. ధర్మం లేకపోతే పశుహి సమాన అంటే ధర్మం కనుక లేకపోతే మనకి పశువులకి తేడా లేదు. ఇది నేను అంటున్నాను, నా మీద కోపం పెట్టుకోమాకండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంక రాను, బ్రహ్మరమ్మ గారికి ఫోన్ చేసి చెప్తారు, ఏంటంటే మీ ఇంటికి పిలిచారు, ఆయన మేము పశువులు ఒకటే అంటున్నాడు, మమ్మల్ని ఇలా ఇన్సల్ట్ చేశారు, ఇంక మీ ఇంటికి రావండి అంటే అప్పుడు బ్రహ్మానంద గారు నా మీద కోపడతారు అనమాట. అదేంటి ప్రభుజీ అంటారు. రైట్? సో మహాభారతం చెప్తుంది అంటే వేదవ్యాసుడు చెప్తున్నాడు, అంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. సో ఇవాళ ఈ 12 వారాల్లో నా నోట్లో నుంచి వచ్చే మాటలు ఏది నావి కావు. మేబీ ఎగ్జాంపుల్స్ నా అవ్వచ్చు, మిగతాదంతా శాస్త్రంలో నేను తెలుసుకున్నది మీకు అందజేయడానికి ట్రై చేస్తున్నాను. రైట్? సో మహాభారత ఇస్ టెల్లింగ్ ఇస్ ధర్మోహి ఏకో అధికో విశేషో, అంటే కనెక్టింగ్ టు గాడ్. ఇక్కడ నువ్వు ధర్మం అదొకటే తేడా. నెక్స్ట్ ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే ఏంటి? మీ అండర్స్టాండింగ్ ఏంటి ధర్మ అంటే? వాట్ ఈస్ ధర్మ? చెప్పండి, పర్లేదు. దెర్ ఇస్ నో రైట్ ఆన్సర్ ఆర్ రాంగ్ ఆన్సర్. ఫీల్ ఫ్రీ టు షేర్, పర్వాలేదు, డోంట్ వరీ. ఎగ్జామ్స్ లేవు, మార్కులు లేవు. వేరే వాళ్ళకి చెడు చేయకుండా ఉండడం ధర్మం. ఇంకేంటంటే ఇంకేమైనా డెఫినేషన్స్ ఉన్నాయా ధర్మ అంటే? బ్యూటిఫుల్. పితృధర్మ, భర్తృధర్మ, భార్య ధర్మ, ఉద్యోగ ధర్మ, ఇలా అనేక ధర్మాలు ఉన్నాయి. ఇంకేమైనా ఉన్నాయండి ధర్మ అంటే మీనింగ్స్? సామాజిక ధర్మం, రైట్? హ్యుమానిటీ, ఏంటమ్మా? వాంటెడ్లీ ఎవరిని హర్ట్ చేయకూడదు, రైట్? సో ధర్మ అంటే చాలా మీనింగ్స్ ఉన్నాయి. ధర్మ అంటే డ్యూటీ అనొచ్చు, నీ బాధ్యత. ఉద్యోగ ధర్మం, వ్యాపార ధర్మం, ఇవన్నీ ఒక రకంగా అనుకుంటారు. లేకపోతే కొంతమంది ధర్మం అంటే మేము ఫాలో అయ్యే పద్ధతి ఇదండి, పలానా కుటుంబంలో పుట్టాము, పలానా కాస్ట్ లో మేము ఉన్నాము, మాకు ఇలాంటి కొన్ని కొన్ని అలవాట్లు ఉన్నాయి, ఎప్పటి నుంచో ఇవి నడుస్తూ ఉన్నాయి, మేము అది ఫాలో అవుతున్నాం, ఇది మా ధర్మం అండి, రైట్? కొంతమంది ధర్మం అంటే మొరాలిటీ అంటారు, కొంతమంది జస్టిస్ అంటారు, కొంతమంది ధర్మం అంటే రిలీజియన్. మనం మనం ఏ మతం అయితే ఉన్నో అదే మన ధర్మం అన్న. ఇన్ని రకాల మీనింగ్. ధర్మం అంటే క్యారెక్టర్, ధర్మం అంటే మొరాలిటీ, ఇన్ని రకాల మీనింగ్స్ ధర్మంగా ఉన్నాయి, ధర్మాలు ఉన్నాయి. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగ ధర్మం ఉందండి. ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను, నాకు ఉద్యోగ ధర్మం ఉంది. రేపు పొద్దున మా బాస్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ అన్నాడు అనుకోండి, ఇంకా నాకు ఉద్యోగ ధర్మం ఉన్నదా? అయిపోయింది, పోయింది, రైట్? ఒక అతను వ్యాపార ధర్మం చేస్తున్నాడు, వ్యాపారం క్లోజ్ చేశాక ఇంకా వ్యాపార ధర్మం ఉందా? రైట్? ఒక పత్ని ధర్మంతో ఒక ఒక భార్య భర్తను సేవిస్తూ ఉంటుంది, అనుకోకుండా భర్త కాలం చేశారు అనుకుందాం, ఇంకా భార్య ధర్మం అన్నది ఏమన్నా ఉందా అక్కడ? ఇంకా ఆటోమేటికల్ గా ఆ ధర్మం ఎండ్ అయిపోయింది కదండి. సో మనం చూసే ప్రతి ధర్మ హ్యాస్ ఎ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్. ప్రతి ధర్మ, పుత్ర ధర్మం ఉంది, తల్లిదండ్రులు కాలం చేశాక ఇంక పుత్రుడి ధర్మం అయిపోయింది కదండి. ఉన్నంతసేపు తల్లిదండ్రుల్ని వీలైనంత వరకు శ్రద్ధగా చూసుకోవాలి. ఆర్ ఏబుల్ టు ఫాలో? కనెక్ట్ అవుతున్నారా మీరు? రైట్? సో వీలైనంత వద్దకు శ్రద్ధగా చూసుకోవాలి. కానీ బట్ తండ్రి తల్లి కాలం చేసి వెళ్ళిపోయాక పుత్రధర్మం ఏమైపోయింది? వెళ్ళిపోయింది. సో మనకి తెలిసిన ధర్మాలన్నీ ఒక స్టార్ట్ డేట్, ఒక ఎండ్ డేట్. ప్రతి మెడిసిన్ కి ఒక ఎండ్ డేట్, ఒక ఎక్స్పైరీ డేట్, స్టార్ట్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టు అన్ని ధర్మాలకి స్టార్ట్ ఎండ్ ఉంది. కానీ అసలు ఎండే లేని ధర్మం ఏంటి అంటే సనాతన ధర్మం. సనాతన ధర్మం అన్న వర్డ్ మనం వింటుంటాం కదండి, రోజు భక్తి టీవీ కానీ ఎక్కడ పెడితే మనం వాయించేస్తున్నారు సనాతన ధర్మం, సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే మీనింగ్ ఏంటి? ఇటర్నల్ ధర్మ. అంటే ఆ ధర్మం
సర్వకాల సర్వావస్థలందు ఎప్పుడు ఆ ధర్మ ఇస్ వ్యాలిడ్. ఏ సత్యయుగం, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, ఏ యుగంలో ఉన్నా, ఏ ప్లేస్ లో ఉన్నా, ఏ టైంలో ఉన్నా, అన్ని చోట్ల వ్యాలిడ్ ఉన్నది ఇస్ కాల్డ్ సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఏంటి? భగవంతుడికి మనం కనెక్టెడ్ గా ఉండటం, భగవంతుడితోటి మన రిలేషన్ ని నిలబెట్టుకోవటం, భగవంతుడి మీద ప్రేమ పెంచుకోవటం, అది సనాతన ధర్మం. సనాతన ధర్మం డెఫినేషన్ ఏంటంటే భగవంతుడితో మనం కనెక్టెడ్ గా ఉంటాం, భగవంతుడి మీద ప్రేమ పెంచుకోవటం. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ రిలీజియన్ కూడా తీసుకుందాం. ఇప్పుడు నేను హిందూ ధర్మంలో పుట్టున్నాను ఈ జన్మలో, వచ్చే జన్మలో నేను ముస్లిం ఇంట్లో పుట్టాను అనుకోండి, ఆటోమేటికల్ గా అది పోతుంది కదా, ఇంకా హిందూ ధర్మం పోయినట్టే కదా. సో మతం కూడా పోయినట్టే. సో ప్రతిదీ పోతుంది, కానీ సనాతన ధర్మం అనేది మాత్రం ఇటర్నల్, ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. రైట్? సో సనాతన ధర్మానికి మామూలు ధర్మానికి మనం డిఫరెన్స్ అర్థం చేసుకుందాం. సనాతన ధర్మ ఈజ్ అబౌట్ సోల్, ఆత్మ. మీలో ఎంతమంది ఆత్మతత్వాన్ని యాక్సెప్ట్ చేస్తారు, ఆత్మ అన్నది ఒప్పుకుంటారు? రైట్? ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇంకా క్లారిటీ వస్తుంది ఫ్యూచర్ సెషన్స్ లో, ప్రస్తుతానికి డౌట్ రావచ్చు. చావు తర్వాత మళ్ళీ బర్త్ ఉందా? ఎంతమంది మళ్ళీ రీబర్త్ ఉందని ఒప్పుకుంటారు? దేర్ ఇస్ రీబర్త్. ఒక 4-5 పీపుల్ మీరు చావు తర్వాత మళ్ళీ బర్త్ ఉందని అనుకుంటున్నారు. కొంతమంది లేదు అనుకోవచ్చు, కొంతమంది తెలియదు అనుకోవచ్చు. తెలియదు అనుకోవచ్చు, కొంతమంది లేదు అంటారు. కొన్ని మతాలు చెప్తున్నాయి వాడు ఇదే ఆఖరి, ఇంకా తర్వాత మళ్ళీ జన్మ లేదని కూడా కొన్ని మతాలు చెప్తున్నారు. అసలు జన్మే లేకపోతే అసలు మనకి డిస్కషనే ఉండదు. ఎస్, అది మనం మాట్లాడుకుందాం దాని గురించి. సో సనాతన ధర్మం అన్నది లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్, అనేక జన్మలైనా సరే ఈ ధర్మం కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీ ధర్మం ఉంది. ఇప్పుడు ఆ స్త్రీనే వచ్చే జన్మలో అబ్బాయిలాగా పుట్టారు అనుకోండి, స్త్రీ ధర్మం పోయింది కదా. బట్ కానీ భగవంతుడితో కనెక్షన్ ఉన్న ధర్మం మాత్రం లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ఆఫ్టర్ అనేక లక్షల జన్మలైనా సరే ఆ కనెక్షన్ ఉంటుంది. కానీ రిలీజియన్ అనేది బాడీ. ఈ జన్మలో నేను హిందూ బాడీ అయిపోగానే ఆ కనెక్షన్ పోయినట్టు. రిలీజియన్ ఇస్ ఎ టెంపరీ బిలీఫ్. రేపు పొద్దు నుంచి నేను ఇంకొక మతం మారిపోవాలంటే మారిపోవచ్చు, అవునా? రేపు పొద్దు నుంచి చైనా మతం తీసుకోవాలనుకుంటే ఎవరన్నా తీసుకోవచ్చు, ఇంకో మతం తీసుకోవచ్చు. కానీ సనాతన ధర్మం ఇస్ ఇంటర్నల్, శాశ్వతంగా ఉండే మనస్తత్వం. రిలీజియన్ మాట్లాడుకున్నాం మనం, స్టార్ట్ అండ్ ఎండ్. రిలీజియన్ అనేది మారిపోతూ ఉంటుంది. 100 సంవత్సరాల క్రితం హిందూయిజంకి ఇప్పుడు హిందూయిజంకి తేడా ఉందండి. 100 ఎందుకంటే 20 ఏళ్ల క్రితం ఫాలో అయినా ఇవాళ ఫాలో అవ్వట్లేదు. ఇంకొక 10 ఏళ్ళు అయ్యాక హిందూ ధర్మంలో బొట్టు పెట్టుకోవాలని ఎక్కడా చెప్పలేదండి అని మన పిల్లలు మనతో వాదించిన మనం ఎదురు మాట్లాడగలిగేది ఏం లేదు, ఎక్కడా లేదండి. ఏ బుక్ లో ఉందండి? భగవద్గీత ఏ శ్లోకంలో కృష్ణుడు చెప్పాడంటే రోజు బొట్టు పెట్టుకోవాలని? కృష్ణుడు చెప్పలేదు కాబట్టి లేదండి అని ఆర్గ్యూ చేస్తే మనకు సమాధానం ఉండదు. రైట్? బట్ సనాతన ధర్మం అనేది ఇట్ ఈస్ ఇంటర్నల్, ఎప్పటికీ చేంజ్ కాదు. ఎన్ని జన్మలు ఎత్తినా, ఏ దేశంలో పుట్టినా, ఏ భాషలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా భగవంతుడితో కనెక్షన్ అనేది ఉండాలి. దానికి శ్రీమద్ భాగవతంలో శ్లోకం ఉంది, అందరూ చెప్పండి, మళ్ళీ అర్థం చేసుకుందాం. సవై పుంసాం పరో ధర్మ యతో భక్తిరదోక్షజే అహైతుకీ అప్రతిహత యయాత్మా సుప్రసీదతి. సో దీని గురించి మళ్ళీ అర్థం చేసుకుందాం. రైట్? నెక్స్ట్ పద్మపురాణంలో ఒక శ్లోకం ఉందండి. జలజానవ లక్షాణి స్థావర లక్ష వింశతి క్రమయా రుద్ర సంఖ్యాక పక్షీణాం దశలక్షాణాం త్రింశలక్షణై పసవ చతుర్లక్షాణి మానుష. 84 లక్షల జీవరాశులను విన్నారు కదండి మీరు, వింటున్నారు కదా? 84 లక్షల జీవరాశులు. పద్మపురాణం ఆన్సర్ ఏంటంటే 9 lakhs అక్వాటిక్స్, అంటే జలచరాలు 9 లక్షల రకాలు ఉన్నాయి. 9 లక్షల రకాలు, ఒక్కొక్క రకంలో అనేక కోట్లు ఉండొచ్చు. ఒక టైప్ ఆఫ్ చేప కొన్ని కోట్ల చేపలు ఉండొచ్చు, అది కాదు, ఎన్ని రకాలు. 9 లక్షల రకాల జలచరాలు ఉన్నాయి. 20 లక్షల రకాల చెట్లు, ప్లాంట్స్ అని ఉన్నాయి, చెట్లు అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ 11 లక్షల ఇన్సెక్ట్స్, పురుగులు, పాములు, ఇవన్నీ 11 లక్షల రకాలు ఉన్నాయి. 10 లక్షల రకాల బర్డ్స్ ఉన్నాయి, 10 lakhs. అండ్ 30 లక్షల రకాల యానిమల్స్ ఉన్నాయి.
30 లక్షల రకాల యానిమల్స్ ఉన్నాయి. మనుషులు 4 లక్షల రకాలు ఉన్నారు. అందులో మనం ఒకడు. 4 లక్షల రకాలు మనుషులు ఉన్నారు. 84 లక్షలు అంటే జీవరాశులు అంటే పద్మపురాణంలో ఇచ్చిన ఆన్సర్ అది. 9, 20, 11, 10, 34. ఎవరన్నా మ్యాథ్స్ లో గుడ్డున్నారు? కరెక్టేనా? 84 కరెక్టేనా? క్యాల్కులేటర్ కావాలి, రైట్? సైన్స్ బుక్ లో కవర్ అవుతుందా ఈ పార్ట్? అసలు ఇలా ఉంది, ఇన్ని టైప్స్ స్పీషీస్ ఉన్నాయని మీకు అసలు ఐడియా ఉందా? డస్ ఇట్ కవర్? అవుట్ ఆఫ్ సిలబస్. సో ఏ బుక్ లోనూ ఉండదండి ఇవన్నీ. పద్మపురాణంలో ఉంది, భాగవతంలో ఉన్నది. 84 లక్షల జీవరాశులు మనకి తెలుసు. ఇన్ని లక్షల జీవరాశులు ఉన్నాయని ఇవి శ్లోకం చూసాక అర్థం అవుతుంది అనమాట. ఈ 4 లక్షల జీవరాశుల్లో అందుకనే మానవ జన్మ ఎంతో 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 దుర్లభం అని అంటారు. ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎనీబడి టు టేక్ ఏ హ్యూమన్ బర్త్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను ఉన్నాడండి, అతనికి ఒక స్టోన్ ఇచ్చాం. ఆ స్టోన్ ఇచ్చి అతనికి చెప్పాం అనమాట, ఈ స్టోను ఎంత కాస్ట్లీ వజ్రమో తెలుసా మీకు అన్నాం. అతను ఏం చేశాడు, ఆ స్టోన్ మీ దగ్గర పెట్టుకోమంటే ఏం చేశాడు, దాన్ని పెట్టుకొని రోజు కొట్టుకెళ్లే ముందో ఆఫీస్కి వెళ్లే ముందో అది జాగ్రత్తగా చూసుకొని లాకర్లో పెట్టి తాళం వేసి 2 తాళాలు వేసి మళ్ళీ సాయంకాలం ఇంటికి రాగా 2 తాళాలు తీసి అది ఉందా లేదా అని చూసుకొని ప్రతిరోజు అలా చూసుకొని. ఎందుకు? బికాస్ హీ అండర్స్టూడ్ దట్స్ వెరీ వెరీ వాల్యుబుల్. ఆ తర్వాత అదే ఫ్రెండ్ ఒక వారం వచ్చాక, లేదు ఊరికే అన్నాను అది 10 కోట్లు ఉంటుంది నా వజ్రం, అది చిన్న చెత్త రాయి అంటే ఏం చేస్తాడు? నెక్స్ట్ డే బయటపడేస్తాడు, లేకపోతే అది ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. ఒక 1 వీక్ వచ్చి నీకు రాయి ఇచ్చారు ఏదంటే ఎక్కడో ఉంటుంది, చూస్తాను ఎదుగుతాను అంటాడు. అంతే. మొన్నటి వరకు ఏం చేశాడు? డబల్ లాకరు, అవకాశం ఉంటే సీసీటీవీ, అవకాశం ఉంటే రోజుకి 5 సార్లు మధ్యలో లంచ్ టైంకి ఒకసారి వచ్చి తాళం తీసి మళ్ళీ ఎత్తుక్కొని చూసుకొని వెళ్ళేవాడు. బట్ ఎప్పుడైతే అది పిచ్చిదని తెలిస్తే ఏం చేశారు? ఎక్కడుందో కూడా పట్టించుకోలేదు. సో మనం కూడా మన హ్యూమన్ లైఫ్ చాలా చాలా రేర్ అని మనకి తెలిస్తే దాన్ని ఎక్కువగా పట్టించుకుంటాం. ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్ అనుకుంటే మనం దానికి వాల్యూ ఇవ్వం. సో ఈ సెషన్ ద్వారా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సిందంటే హ్యూమన్ లైఫ్ ఇస్ వెరీ 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 రేర్. సో రేర్గా వచ్చిన దాన్ని ఏం చేయాలి? జాగ్రత్తగా ఉపయోగించాలి. ఎందుకు ఉపయోగించాలి? లాకర్లో పెట్టుకోవడానికి, మేకప్ చేసుకోవడానికి. దేనికి ఉపయోగించాలి? ఈ హ్యూమన్ లైఫ్ ని దేనికి ఉపయోగించాలి? విల్ ట్రై టు అండర్స్టాండ్ దట్ వన్. అది తెలుసుకుందాం మనం, రైట్? సో ఐ థింక్ పవర్ పోయినట్టు కదా, యూ కాంట్ సీ, సారీ. సో భగవద్గీత, సార్ ప్లీజ్ కమ్ అండ్ సిట్ హియర్ సార్. ముందు కూర్చోండి, ఇక్కడ ముందు కూర్చోండి, లేకపోతే ఇక్కడ సోఫాలు ఉన్నాయి. ఎనీవేర్ యువర్ కంఫర్టబుల్, ఫీల్ ఫ్రీ. ఓకే, పైకి వెళ్తున్నాం, రైట్? సో భగవద్గీత ఏం చెప్తుందంటే, కృపణ అన్న వర్డ్ ఉంది. కృపణ అంటే మైజర్, కంజూస్, పిసినిగొట్టువాడు అంటారు చూసారా, మైజర్. సో మనం ఎవరినైతే మైజర్ అంటాం, మనం అన్ని ఉంచుకొని ఏమి వాడకుండా. కొంతమంది ఉంటారండి, కనబడితే చాలు మాకేమి లేదు, మాకు అన్ని కష్టాలే, మాకేమి లేవు, ఆస్తులు లేవు, ఇబ్బందులు పడుతుంటా ఉంటారు. లోపల బోడంత ఉంటుంది, కానీ బయట మాట్లాడేప్పుడు మాత్రం ఎప్పుడు లేవు 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 అనే వస్తూ ఉంటారు అనమాట. వాళ్ళని ఏంటంటే మైజర్స్ అంటుంటారు అనమాట. సో భగవద్గీత ఏం చెప్తుందంటే, ఎవరికైతే భగవంతుడు బుద్ధినిచ్చాడు, ఇందాక మాతాజీ అన్నారు భగవంతుడు మనకి బుద్ధినిచ్చాడు అన్నారు. ఎవరికైతే బుద్ధి ఇచ్చి ఆ బుద్ధి ద్వారా కరెక్ట్ ఏంటి, బ్యాడ్ ఏంటి, వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, వాట్ ఈస్ పర్మనెంట్, వాట్ ఈస్ టెంపరీ, అండ్ వాట్ ఈస్ ఫ్రీడమ్, వాట్ ఈస్ గెటింగ్ బౌండ్, ఇవి ఎవరికైతే అర్థం కాదో వాళ్ళు మైజర్ అంటుంది భగవద్గీత. అంటే శాశ్వతమైంది ఏంటి, టెంపరీ అయింది ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి, ఏది బంధిస్తుంది, ఏది మనని లిబరేట్ చేస్తుంది, అంటే ఏది బంధం నుంచి విముక్తి చేస్తుంది, ఇవి ఎవరైతే తెలుసుకోరో శాస్త్ర ప్రకారం, భగవద్గీత ప్రకారం వాళ్ళు ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ మైజర్. మన రియల్ లైఫ్ లో మన డబ్బులుండి లేదు అంటే మైజర్, కానీ శాస్త్ర ప్రకారం ఏంటంటే ఇవి తెలుసుకోకపోతే మనం మైజర్. సో మనం తెలుసుకుందామా, మైజర్ లాగా ఉండిపోదాం, అంటే కృపణలాగా అయిపోదామా, మనం తెలుసుకుందాం. హ్యూమన్ లైఫ్ వాల్యుబుల్ అనుకున్నాం కదా, ఎంత వాల్యుబుల్లో తెలుసుకోవాలి కదా మనం. ఓకే, వాల్యుబుల్ అనుకున్నాక ఏంటది, దాన్ని ఏం చేయాలి, ఆ హ్యూమన్ లైఫ్ని ఏం చేయాలి, రైట్? లేకపోతే ఏమవుతుంది, ఆహార నిద్ర భయం మైదునంచ సామాన్యమే తత్ పశుభిర్నరానాం ధర్మేణ హీన పశుహి సమానం. సో మనకి వాల్యూ తెలిస్తే దాన్ని జాగ్రత్తగా కాపాడుకునే, వాల్యూ తెలియకపోతే ఆహార నిద్ర భయం మైదునంచ, ఈ 4 మన లైఫ్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా ఒక లైఫ్ వెళ్ళిపోయిందంటే అనేక లైఫ్స్ వెళ్ళిపోతున్నాయి. రీబర్త్ గురించి మనం మాట్లాడుకుందాం. మన సనాతన ధర్మంలో ఉన్న ఫండమెంటల్ థింగ్ ఏంటంటే దేర్ ఇస్ రీబర్త్. ప్రస్తుతం మీరు దాన్ని థియరిటికల్ గా నమ్మండి,
భగవద్గీత అర్థం చేసుకున్నాక ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ఇంకా ఎగ్జాంపుల్స్ వచ్చాక మోర్ ప్రాక్టికల్ గా అర్థం అవుతుంది. ప్రస్తుతం అట్లీస్ట్ థియరిటికల్ గా రీబర్త్ అన్నది ఇట్స్ ఎసెన్స్ ఆఫ్ అవర్ వేదిక్ సివిలైజేషన్. ఎప్పుడు ఆ లైఫ్ అన్నది ఉంటుందని అర్థం అవుతుంది అనమాట. నెక్స్ట్, సో దీన్ని బట్టి గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఏంటి, మన గోల్ ఏంటి, లైఫ్ లో గోల్ ఏంటి? ఈ మానవ జన్మని వేస్ట్ చేసుకోకూడదు. ఏంటి ప్రభుజీ? ఆ, ఇప్పుడు మీలో ఎవరినైనా మీ గోల్ ఏంటి అంటే ఏమంటారు? మీ గోల్ ఏంటంటే ఏం చెప్తారు? ఇలాంటి వెళ్ళాలి, ఇంకొక 4 కావాలి, లేటెస్ట్ కార్ ఏది ఉంటే అది మా ఇంట్లో ఉండాలి, కోకాపేటలో స్థలం కావాలి, ఇట్లా ఏది బాగా ఉంటే అది మనకి కావాలి అని అనుకుంటా ఉంటాం కదా. మన మన మనిషి బర్త్ ఈజ్ ఇంపార్టెంట్ అని తెలిసినప్పుడు మెల్లిగా ఇవి చాలా చిన్నవి అని అర్థం అవుతాయి. రైట్? మన చేతికి ఒక చిన్న గీత గీసుకుంది అనుకోండి, దానికి చాలా టెన్షన్ పడుతుంటాం, దానికి ఆయింట్మెంట్ రాసి అది ఉంటాం. 2 రోజులు లేక ఇంత పెద్దగా కోసుకుంది ఎక్కడొక్కడ, ఆ చిన్న గీతకి పట్టించుకుంటామా? దానికి ఆయింట్మెంట్ రాస్తూ దానికి జాగ్రత్తగా చూసుకుంటే అంత పెద్ద గీత వచ్చింది, దాని ముందు ఇది నథింగ్ అని అంటుంది. ఎప్పుడైతే హ్యూమన్ లైఫ్ ఇస్ మోర్ వాల్యుబుల్ అని మనకు అర్థం అవుతుందో అప్పుడు ప్రతి చిన్నదాని గురించి మనం టెన్షన్ పడుతుండడం తగ్గించుకుంటాం. ఆ పర్మనెన్సీ తెలిస్తే మనకు ఆటోమేటికల్ గా యాంగ్జైటీ తగ్గుతుంది. ఏది పర్మనెంట్ ఏది టెంపరీ అని తెలిస్తే మనకి యాంగ్జైటీ తగ్గుతుంది. ఇవాళ మనకి 100కి 99 ప్రాబ్లమ్స్ భగవంతుడు ఇచ్చినవి 4 అయితే 96 మనం క్రియేట్ చేసుకున్నాం. మన మైండ్, హ్యూమన్ మైండ్ ఈస్ క్రియేటింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మన మైండే మనకి మేజర్ ప్రాబ్లం. పురుగు దొలిచినట్టు దొలుస్తూ ఉంటుంది, ప్రతి చిన్నదాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తూ ఉంటుంది, ఒక చిన్న సమస్యని పెద్దదిలాగా చూపిస్తూ ఉంటుంది. సో ఆ సమస్యల ద్వారా మనం ఎంతో టెన్షన్ పడిపోతుంటాం. ఎప్పుడైతే ఏది పర్మనెంట్ ఏది నాట్ పర్మనెంట్ అర్థమైతే ఆటోమేటికల్ గా యాంగ్జైటీ లెవెల్స్ తగ్గుతాయి. అప్పుడు బీపీ టాబ్లెట్ కూడా వేయగలరు. టు బి ఆనెస్ట్ విత్ యూ, భగవద్గీత సరిగ్గా అర్థమైతే బీపీ టాబ్లెట్ మానేయచ్చు. అంటే ఇఫ్ యూ టేక్ ఇట్ ఇన్ రైట్ పర్స్పెక్టివ్, అంటే ఏంటంటే యాంగ్జైటీస్ తగ్గుతుంది. రైట్? సో మనకు మానవ జీవితం అర్థమయ్యాక దాన్ని వేస్ట్ చేయకూడదు అన్న ఒక ఆలోచన మన మైండ్లో పడాలి. వాల్యూ అంటే ఏంటి, వేస్ట్ చేయకుండా ఉండాలంటే ఏంటి అన్నది మనం అర్థం చేసుకున్నాం. రైట్? క్వశ్చన్ చేయాలి, క్వశ్చన్ చేసి అర్థం చేసుకోవాలి. ఏదన్నా శాస్త్రం ఏమైనా ఉంటే క్వశ్చన్ చేసి అర్థం. మనం అనుకున్నాం కదా, చాలా మంది వాళ్ళు మన పిల్లలకి సరిగ్గా ఆన్సర్స్ చెప్పలేకపోతున్నామని. క్వశ్చన్ చేసి మీకు మైండ్లో ఏం క్వశ్చన్స్ ఉన్నా అడగండి. నాకు తెలిసినవి చెప్తా, తెలియంది చాలా మంది ఉన్నారు సీనియర్స్, వాళ్ళని తెలుసుకొని చెప్తా. ఎవరి దగ్గర తెలుసుకోవాలి? ఏ అథారిటీ దగ్గర తెలుసుకోవాలి? రైట్? ఇప్పుడు మన పిల్లల్ని స్కూల్ ఉందనుకోండి, రైట్, ఒకళ్ళు స్కూల్ ఉంది అని చెప్తారు, మాది యాన్యువల్ ఫీజు ఓన్లీ 10,000 రూపీస్ అండి అంటారు. బెస్ట్ స్కూల్, ఎయిర్ కండిషన్ స్కూల్, ఎయిర్ కండిషన్ బస్సు సంవత్సరానికి 10,000 అంటారు. నమ్మబుద్ధి వేస్తుందా? బట్ వాళ్ళు ఏమంటారంటే దగ్గరికి వెళ్ళి జాయిన్ చేయడానికి వెళ్తే మీ సిలబస్ ఏంటి అంటే మా సిలబస్ ఇస్ ఏబిసిడి అంట. నాట్ సిబిఎస్ఈ, నాట్ ఐసిఎస్ఈ, నాట్ కేంబ్రిడ్జ్, నాట్ ఏ సిలబస్ కాదు, మా సిలబస్ ఇస్ ఏబిసిడి, మా ఓన్ సిలబస్ అంటారు. మీరు జాయిన్ చేస్తారా పిల్లల్ని? 10,000 కదా అని? చాలా తక్కువ ఉంది కాబట్టి జాయిన్ చేస్తారా? ఎక్కువైనా స్టాండర్డ్ సిలబస్ సిబిఎస్ఈ కానీ ఐసిఎస్ఈ కానీ ఏది బెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళి జాయిన్ చేస్తాం. అలాగే మన నాలెడ్జ్ తెలుసుకోవాలన్నా కరెక్ట్ సోర్స్ నుంచి తెలుసుకోవాలి. ఇవాళ మనకి ఏ క్వశ్చన్ ఉన్నా ఫస్ట్ ఎవరిని అడుగుతాం? గూగుల్ తల్లి. అంతేనండి? గూగుల్లో వచ్చింది ఆన్సర్ కరెక్ట్ గా. ఒక డాక్టర్ గారు బయట ఫీజు పెట్టారట. ఇఫ్ యు ఆర్ కమింగ్ స్ట్రైట్ టు మీ, మై కన్సల్టేషన్ ఫీజ్ ఇస్ 200. ఇఫ్ యు హావ్ కన్సల్టెడ్ గూగుల్, మై కన్సల్టేషన్ ఫీజ్ ఇస్ 1000. ఎందుకంటే గూగుల్లో డాక్టర్ గారు ఉన్నారు కదా. సో గూగుల్లో ఆల్రెడీ చదువుకొని వచ్చి కాంప్లికేట్ చేసి ఆ డాక్టర్ ఇంకా కన్ఫ్యూజ్ చేస్తారు కాబట్టి ఆయన ఫీజు పెంచారంట. ఆయన డైరెక్ట్ గా ఓపెన్ మైండ్ తో ఇఫ్ యూఆర్ కమింగ్ టు మీ, మై ఫీజ్ ఇస్ ఓన్లీ 200 అన్నారంట. రైట్? చార్జర్ ఉంది, ల్యాప్టాప్ చార్జర్. బ్యాగ్ తీసుకెళ్ళి రమణ మాతాజీ ఆ బ్యాగ్ ఎక్కడో పెట్టారు చూడ, మన ఆఫీస్ బ్యాగ్. రైట్? నెక్స్ట్. యా, థ్యాంక్ యూ మాతాజీ, ఇక్కడే ఉంది.
అది కొంచెం అది ముందుకు లాగలుగుతారు. సారీ. ఆరాధ్య, can you put it? See how long it comes. Yeah, move a little. Right. సో భగవద్గీత ఆన్సర్స్ ఇస్తుంది మనకి. ఎన్ని క్వశ్చన్స్, కొన్ని వందల క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వస్తుంది. మనం ఓపిక పడితే. ఎల్డర్స్ ఏదైతే మనం భగవద్గీత ఓపెన్ చేస్తే దాంట్లో ఆన్సర్ లేని క్వశ్చన్ అంటూ లేదండి. సో మనం ఎందుకు ఆనందం కోసం చూసుకుంటున్నాం? మన ఆనందాన్ని పడకుండా ఎవరు ఆపుతున్నారు? మనకి ప్రాబ్లమ్స్ అసలు ఎందుకు వస్తున్నాయి? అసలు రియల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మనకి భగవద్గీతలో ఉంటుంది అనమాట. That one is gone. Yeah. ఒక గురువు దగ్గర నేర్చుకోవాలంటే ఏం లక్షణం ఉండాలండి? ఒక టీచర్ దగ్గర నేర్చుకోవాలంటే ఏంటి ఫండమెంటల్ లక్షణం ఏంటి? వినయం, సరెండర్, రెస్పెక్ట్. అలా కాకుండా ఒక క్లాస్లో టీచర్ రాగానే నీకు ఎంతవరకు తెలుసో చూద్దాం, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి ముందు మీరు, అప్పుడు నేను మీకు కెమిస్ట్రీ వచ్చే రాదో చూస్తాను అని ఒక స్టూడెంట్ ఒక 4 క్వశ్చన్స్ అడిగితే టీచర్కి చెప్పాలనిపిస్తుందా? సో యూ షుడ్ నాట్ లెర్న్ విత్ ఎ ఛాలెంజింగ్ మూడ్. క్వశ్చన్స్ అడగచ్చు, తప్పులేదు. ఆ క్వశ్చన్స్కి ఎందుకు అడుగుతున్నాం మనం? క్యూరియాసిటీ తోటి, మనం తెలుసుకోవాలన్నతోటి, ఆ తెలుసుకుంటే మన అజ్ఞానం పోతుంది అన్న పర్స్పెక్టివ్ తోటి, రెస్పెక్ట్ తోటి అడిగితే మనకు అర్థమవుతుంది. శాస్త్రం అర్థం చేసుకోవడానికి ఫండమెంటల్ థింగ్ ఏంటంటే కృష్ణ ఇస్ టెల్లింగ్, భగవద్గీత 4:34, తత్విత్తి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. సో భగవద్గీత ఏం చెప్తుందంటే, ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రణిపాతేన, ఓపికతోటి, వినయంతో, తెలుసుకోవాలన్న భావనతోటి, నేను మీ దగ్గరకు వచ్చి నేను ఫేవర్ పొందుతున్న భావనతోటి గురువు దగ్గరికి వెళ్ళడితే కరెక్ట్ గా అర్థం అవుతుందంట. మనకి ఛాలెంజింగ్ మూడ్ తోటి మనం అర్థం చేసుకుంటే మన క్వశ్చన్స్ అర్థం, మన క్వశ్చన్ లాగానే మిగిలిపోతుంది అనమాట. క్వశ్చన్స్ అడగచ్చు, 100 1000 అడగచ్చు, కానీ రెస్పెక్ట్ఫుల్ మూడ్ లో అడగాలని చెప్తున్నారు. రైట్. భగవద్గీత ఒక 5 టాపిక్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఇవాళ తెలుసుకుందాం. ఆ 5 టాపిక్స్ ఏంటంటే కాల, కాల, కర్మ, ప్రకృతి, జీవ, ఈశ్వర. 5 టాపిక్స్. కాల అంటే అబౌట్ టైం. దీని గురించి మాట్లాడితే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. మనం 2 నిమిషాల్లో మాట్లాడుకో. కాల అంటే టైం, టైం యొక్క ఎఫెక్ట్ ఏంటంటే. కర్మ మనందరికి తెలుసు, కర్మరా బాబు ఈ క్లాస్కి నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టారు అని కొంతమంది అనుకుంటా ఉండొచ్చు మనసులో. సో కర్మ అంటే ఏంటి, ఆ కర్మ ఫిలాసఫీ ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, దాన్ని తప్పించుకునే మార్గం ఉన్నదా లేదా. నెక్స్ట్ ప్రకృతి. ప్రకృతి అంటే నేచర్, మదర్ అర్త్. ఆ ప్రకృతి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, నా మీద ప్రకృతి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నదా లేదా. జీవ, జీవ అంటే సోల్, ప్రతి మనిషి, ఆల్ లివింగ్ బీయింగ్స్. నెక్స్ట్ ఈశ్వర అంటే భగవంతుడు. ఈ 5 టాపిక్స్ గురించి భగవద్గీత ఫండమెంటల్ నాలెడ్జ్ ఉంటుంది అనమాట. ఈ 5 టాపిక్స్ గురించి మనం అర్థం చేసుకుంటాం. లెట్స్ మూవ్ ఆన్. రైట్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ప్రాబ్లమ్స్ అని. రైట్. ప్రాబ్లమ్స్. మీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఎవరికన్నా? అందరికి ఉన్నాయి. ఏంటమ్మా, వాట్ ఈస్ యువర్ బిగ్ ప్రాబ్లం? ఎగ్జామ్స్ కాకుండా, అదర్ దెన్ ఎగ్జామ్స్, వాట్ ఈస్ యువర్ బిగ్ ప్రాబ్లం? ఇస్ నో అదర్ ప్రాబ్లం. యువర్ టీచర్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం. ఎవరన్నా ఒక మీ ప్రాబ్లమ్స్ కొన్ని చెప్తారా, ఇఫ్ యూ డోంట్ మైండ్? ఏంటమ్మా, ఏమంటున్నారు? టైలర్ ప్రాబ్లం, సర్వెంట్ ప్రాబ్లం, యూనివర్సల్ ప్రాబ్లం, ఇక్కడ రోడ్డు ఇంకా సరిగ్గా వేయలేదు, రోడ్డు ప్రాబ్లం, ట్రాఫిక్ ప్రాబ్లం. రైట్. ఇంట్లో నుంచి బయటకు వెళ్తే ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైక్ పవర్ పోయింది 4 times, అది ప్రాబ్లం. ప్రతిదీ సమస్య మనకి. రైట్. మన దృష్టిలో ప్రాబ్లమ్స్ అంటే ఇవే. ఇవి నిజమైన ప్రాబ్లమ్సా? ఇవి నిజమైన ప్రాబ్లమ్సా? నిజమైన ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? అందరికీ ఉండాలి కదా.
అందరికీ ఉంటే నిజమైన ప్రాబ్లం. అందరికీ ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది, అందరికీ ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది, అందరికీ హెల్త్ సమస్య ఉంది, అందరికీ అన్ని సమస్యలు ఉన్నాయంటే, ఫైనాన్షియల్ బర్డెన్ ఇవన్నీ ఉన్నాయంటే, అందరికీ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఎస్ యూనివర్సల్ ప్రాబ్లం, రైట్? సో మన ప్రాబ్లమ్స్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. అసలు రియల్ ప్రాబ్లమ్స్ అంటే అర్థం ఏంటంటే, ఇట్ ఈస్ ఎవ్రీ వన్స్ ప్రాబ్లం. ఈ సమస్య అందరికీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆ పాప ఎగ్జామ్స్ ప్రాబ్లం ఉంది, నాకు ఎగ్జామ్స్ ప్రాబ్లం లేదు, సో నాకు అది సమస్య కాదు, తనకది పెద్ద సమస్య. సో ఇట్స్ ఎవ్రీ వన్స్ ప్రాబ్లం. అందరికీ ఉన్నది ఏంటి? ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతాను, ఆలోచించండి. నో వన్ వాంట్స్ ఇట్. ఎవరికి ఆ సమస్య వద్దు. నో వన్ కెన్ అవాయిడ్ ఇట్. ఎవరు తప్పించుకోలేరు. ఎవరికి వద్దు, కానీ ఎవరు తప్పించుకోలేరు, రైట్? అసలైన సమస్యలు అంటే, నేను ఒకసారి సెషన్ చెప్తున్నప్పుడు మీకు ఏమన్నా సమస్యలు ఉన్నాయి అడగండి అంటే, ఒక అతను అన్నాడు అనమాట, ఓ 200 pages వైట్ పేపర్ బుక్ ఇస్తే రాస్తానండి, ఫస్ట్ పేజ్ నుంచి చివరి పేజ్ వరకు అన్ని సమస్యలు ఉన్నాయండి అన్నాడు అనమాట. అట్లా. కానీ మనం అనుకున్నాం కదా, అందరికీ ఒకటే సమస్యలు ఉండవు. అందరికీ ఉండే సమస్యలు ఏంటంటే, అందరికీ ఉండాలి, ఎవరికి వద్దు, అయినా సరే వచ్చి వరిస్తుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? కెన్ యూ థింక్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్ విచ్ ఫిట్స్ ఆన్ ఇన్ ఆల్ దీస్ 3 criteria? కోవిడ్ వచ్చి డెత్. డెత్ డెత్ ఎవరికన్నా కావాలా డెత్? ఎవరికి అవసరం లేదు. అవసరమైతే 1,00,000 సంవత్సరాలు బతకడానికి కూడా రెడీగా ఉంటాం మనం, కానీ వస్తుంది, అది ఎవరు ఆపలేరు, రైట్? ఈస్ దర్ ఎనీథింగ్ ఎల్స్? ఎవ్రీబడీస్ ప్రాబ్లం, నోబడీ వాంట్స్ ఇట్, నోబడీ కెన్ అవాయిడ్ ఇట్. ఎవరు ఆపలేరు, అందరికీ తప్పదు. సో శాస్త్రం ఏం చెప్తుందంటే, మనకున్న ప్రాబ్లమ్స్ కాదు, ఆ రోడ్డు పడలేదు, ల్యాండ్ రేట్ పెరగలేదు, నా ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ తగ్గిపోయింది, ఇన్కమ్ ట్యాక్స్ పెరిగిపోయింది, మా పక్కింటి వాళ్ళు ఎవరేమనుకున్నారో, లాస్ట్ వీక్ నేను కట్టుకున్న చీర ఏంటో ఆవిడకి తెలిసిపోయింది. ఇట్లా ఇన్ని సమస్యలు మనకి కనబడుతూ ఉంటారు. లాస్ట్ ఫంక్షన్ కూడా వేసుకున్నాను, ఎందుకంటే లేడీస్లో ఒక యూనిక్ థింగ్ ఉందండి, ఎప్పుడెప్పుడు ఏది కట్టుకున్నారో అందరికీ భలే గుర్తుంటుంది. అసలు వీ కెనాట్ ఈవెన్ ఇమాజిన్ అనమాట. 5 సంవత్సరాల క్రితం కట్టుకుంది కూడా గుర్తుంటూ ఉంటుంది. సో మేజర్ ఛాలెంజ్, మళ్ళీ ఫంక్షన్ వస్తే ఏం కట్టుకోవాలి అందరికీ అన్ని తెలుసు, ఇదే కమ్యూనిటీలో ఉంటాం, మళ్ళీ తెలిసిపోతుంది ఆవిడకి లాస్ట్ టైం ఇది కట్టుకున్నారు కదా, అది యూనిక్గా ఎలా ఉండాలి. ఇలా ఒక్కొక్కడికి ఒక్కొక్క సమస్య, రైట్? సో శాస్త్రం ఏం చెప్తుందంటే, భగవద్గీతలో చెప్తుంది ఏంటంటే, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదోషణం. సో జన్మ అంటే బర్త్, మృత్యు డెత్, జరా ఓల్డ్ ఏజ్, వ్యాధి డిసీజ్, ఈ 4 అసలైన ప్రాబ్లమ్స్. ఏది అసలైన ప్రాబ్లమ్స్ మనకు అర్థమైతే, మనకున్న సమస్యలు అంత పెద్దవి కావు. అనవసరంగా వాటి గురించి మనం విపరీతమైన స్ట్రెస్ తీసుకుంటూ రోజుకి 4 బీపీ మాత్రలు వేసుకుంటున్నాం మనం అన్నది అర్థమవుతుంది అనమాట. అసలైన ప్రాబ్లమ్స్ ఏంటో భగవద్గీత చెప్పండి, జన్మ మృత్యు జరా వ్యాధి. ఇప్పుడు మీరు అప్లై చేస్తే గోబ్యాక్, ఎవరికన్నా కావాలా డెత్? ఎవరికన్నా ఓల్డ్ ఏజ్ కావాలా? ఎవరికన్నా వ్యాధి కావాలా? ఎవరికి వద్దు. కానీ వస్తే ఎవరన్నా తప్పించుకోగలరా? ఎవరన్నా తప్పించుకోగలరా అండి? ఎవరు తప్పించుకోలేరు. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, వై ఇస్ బర్త్ ఏ ప్రాబ్లం? జన్మ ఆనందం కదా, ఒక బేబీ పుడితే ఇట్స్ సో బ్యూటిఫుల్, ఎంత బాగుంటుందో, ఇట్స్ సో నైస్ కదా, మరి అందులో బాధ ఏంటి? ఒక డెలివరీ అయిన మదర్కి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. అఫ్ కోర్స్ ఆ బేబీని చూసాక అంతా మర్చిపోతారు, బట్ ఎంత పెయిన్ ఉంటుందో ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. ఐఎమ్ ఎ మ్యాన్, నేను విన్నదే చెప్తున్నాను. ఒక మదర్ డెలివరీ అయిన అమ్మకే తెలుస్తుంది ఆ బాధ, ఎంత వర్ణనాతీతమైన బాధ. ఈవెన్ మెడికల్ సైన్స్ ఎక్స్ప్లెయిన్స్ దట్ ఈస్ బిగ్గెస్ట్ పెయిన్, రైట్? అండ్ బేబీ బయటకు వచ్చాక మనం చాలా ఆనందపడుతుంటాం కదా, కానీ ఆ బేబీ 9 months ఎటువంటి అవస్థలు పడతారో తెలుసా? ఎవరన్నా ప్రెగ్నెంట్ ఉన్నారా మాతాజీస్ ఇక్కడ? ప్లీజ్ డోంట్ మైండ్. ఆ 9 months బేబీ వర్ణనాతీతమైన బాధపడుతూ ఉంటుంది. తలకిందులుగా ఉండి, ఒక్కోసారి మెడకి చుట్టుకొని, అమ్మ మిర్చి బజ్జి తింటే ఆ ఎఫెక్ట్ ఏంటో బేబీకి తెలుస్తుంది. అది ఆ బేబీ వదిలేసిన స్టూల్ మళ్ళీ నోట్లోకి వెళ్తూ ఉంటుంది, బికాస్ ఇట్స్ ఆల్ ఇన్ ద స్టమక్. ద బేబీ ఈస్ స్ట్రగ్లింగ్ ఇన్ సైడ్. రకరకాల
బాడీలో ఉన్న అమ్మ బాడీలో ఉన్న బ్యాక్టీరియా కుడుతూ ఉంటుంది, రకరకాల సమస్యల బేబీ భయంకరంగా బాధపడుతూ ఉంటుంది. ఆ బేబీ మనమేమో బయట నుంచి ఆహా తన్నాడు ఓహో అని మనం ఆనందపడుతూ ఉంటారు. కానీ బేబీ ఈస్ గోయింగ్ త్రూ హెల్. ఆ బేబీ అంట భగవంతుడిని ప్రార్థిస్తుందంట, ఒక్కసారి నన్ను బయటికి పంపిస్తే మళ్ళీ అమ్మ లోపలికి ఇంకా రాకుండా ఉంటాను అని. ఇంకా జీవితంలో మళ్ళీ లోపలికి రాను, బికాస్ దట్ 9 months ఇస్ ద బిగ్గెస్ట్ పనిష్మెంట్ ఫర్ ఎ బేబీ. బట్ అదే బేబీ బయటికి రాగానే మర్చిపోరు. వి ఆల్ ఫర్గెట్ వై ఆర్ వి బార్న్. ఇంకా నాకు జన్మొద్దు అనుకున్న బేబీ కూడా మర్చిపోయి కంప్లీట్ గా మళ్ళీ లైఫ్ లో పడిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకనే బర్త్ కూడా అంత సమస్య. డెత్ ఎంత సమస్య అనేది మీకు చెప్పక్కర్లేదు. డెత్ అనేది ఎంత సమస్య మీకు చెప్పట్లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ముప్పాలో చాలా బ్యూటిఫుల్ విల్లాస్ ఉన్నాయి, చాలా ఎక్స్పెన్సివ్ విల్లాస్ ఉన్నాయి. ఒక ఆయన ఒక ఇంటి ల్యాండ్ లార్డ్ గారు చెప్తారు, రెంట్ 1000 రూపాయల నెలకి. ఎవరన్నా వచ్చి ఉండొచ్చు. ఎన్నాళ్ళను రెంట్ 1000 రూపాయలు, ఫుల్లీ ఫర్నిష్డ్, 10 ఏసీలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ జిమ్ ఉంది, అన్నీ ఉన్నాయి, తీసుకోండి అంటే ఏమంటారు మీరు? అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇంకా లేదట్లేదు. జిమ్ మెంబర్షిప్ కూడా నేనే కట్టేశానండి. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ ఫస్ట్ 5 years పనమ్మాయి డబ్బులు కూడా నేనే కట్టేశానండి. ఆ ఇల్లు 1000 రూపాయల నెలకి రెంట్ తీసుకుంటారా? అదేంటండి అంత బెనిఫిట్ ఉంటే తీసుకోరా? డౌట్ వస్తుంది కదా, అన్ని బెనిఫిట్స్ ఉంటే. కానీ ఓనర్ ఒకటే ఒక కండిషన్ చెప్తాడు, నేను ఇస్తాను మీకు ఇల్లు, కానీ ఏ నిమిషంలో నేను వచ్చి వెళ్ళిపోమంటే మీరు ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలి, 1 second కూడా టైం లేకుండా వెళ్ళిపోవాలి. మీరు అప్పుడు తీసుకుంటారా ఇల్లు? 1000 రూపాయలకి అన్ని బెనిఫిట్స్ ఇచ్చిన, 5 years పనమ్మాయి ఫ్రీ, 5 years జిమ్ ఫ్రీ, ఇన్నన్నా సరే తీసుకోరు. ఎందుకు? ఏ నిమిషంలో సడన్ గా రాత్రి 11ంటికి తలుపు కొట్టి ఏమంటే వెళ్ళిపోండి అంటాడు, అప్పుడు అర్ధరాత్రి బయలుదేరి వెళ్ళిపోవాలి. అది ఆ డీల్ ఎవరికి ఇష్టం కాదు కదా. ఎవరికన్నా ఎనీబడి లైక్స్ సచ్ డీల్? నో వన్ విల్ లైక్ సచ్ డీల్. అలాగే మన బాడీ కూడా ఎనీ టైం డెత్ వచ్చి ఇలా తీసుకెళ్ళిపోతుంది. నోటీస్ ఇస్తున్నాను మనకి ఎవరికన్నా, 1 second డెత్ కమ్స్ అండ్ జస్ట్ టేక్స్ us away, ప్లీజ్ వెకేట్ దిస్ బాడీ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. ఒక్క నిమిషం అండి, చూసుకొని వస్తాను, వాళ్ళతో మాట్లాడొస్తాను, అది సెటిల్ చేసి వస్తాను, మా వైఫ్కి ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఇచ్చి వస్తాను, క్రెడిట్ కార్డ్ చేతిలో పెట్టి వస్తాను, ఆ చిన్న సెటిల్మెంట్ ఒకటి పెండింగ్ ఉండిపోయింది, లేదా మనవరాలు పెట్టి చూసి వెళ్తాను. దిస్ నో ఆపర్చునిటీ గివెన్. యు ఆర్ వెకేటింగ్ దిస్ ప్రాపర్టీ అంటే యూ హ్యావ్ టు వెకేట్ దట్ ప్రాపర్టీ ఇమ్మీడియట్లీ విత్ ఇన్ 1 second. ఇంకా ఆగటానికి చాయిస్ లేదు, రైట్? సో డెత్ ఇస్ లైక్ దట్. పెద్ద ప్లాన్ వేసుకుంటారు, ఎవ్రీబడి మేక్స్ అ ప్లాన్ కదండి. ప్రతి ఒక్కరి జీవితంలో పెద్ద పెద్ద ప్లాన్లు వేసుకుంటారు కదా. ఏదో అది సాధించాలనో, ఇది చేయాలనో, అలా చేయాలని, ఆ పెళ్ళి అలా చేయాలి, ఇలా చేయాలని అనుకుంటారు. ఎన్ని ప్లాన్స్ వేసుకుంటే అన్ని ప్లాన్స్ తీసుకొని 1 second లో వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇది చాలా డిఫికల్ట్ థింగ్. నో బడీ వాంట్స్ టు డై. ఎవరు చనిపోవాలని అనుకుంటారు తెలుసా? భయంకరమైన మంచం మీద పడి వాళ్ళ కదలలేక చాలా ఇబ్బంది పడిన వాళ్ళు, ఆ భగవంతుడు తీసుకెళ్ళిపోతే బాగుండు అంటారు. బట్ అదర్వైజ్ అలాంటి వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ చనిపోవాలని అనుకోరు, రైట్? సో ఓల్డ్ ఏజ్ ఎవరు తప్పించుకోలేరు. కొంతమంది ఓల్డ్ పీపుల్ మీలో ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లో చూస్తున్నారు. ఐఎమ్ సీయింగ్ మై ఫాదర్ ఈస్ 86 years old. ఒకప్పుడు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారు. మా నాన్నగారు నాకు చూస్తే అర్థం ఒకటి ఉంటుంది అనమాట. ఓల్డ్ ఏజ్ ఈజ్ ఎ బిగ్ పనిష్మెంట్. కానీ ఎవరికైనా తప్పించుకునే అవకాశం ఉందా? లేదు. డిసీజ్ ఎవరికి తప్పించుకునే అవకాశం లేదు. ఈ 4 ప్రాబ్లమ్స్ గురించి మనం అసలు ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? మనం పొద్దున్న లేచి మనం కొన్ని సమస్యల గురించి ఆలోచిస్తుంటాం, అర్ధరాత్రులు కూడా నిద్రపోకుండా ఆలోచిస్తుంటాం. ఈ 4 గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? అసలు ఈ 4 మన సమస్యలనే చూడట్లా, ఇంకేవో సమస్యలు అనుకుంటున్నాం, రైట్? సో శాస్త్ర ప్రకారం మనకు అర్థమవుతుంది ఏంటంటే అసలైన సమస్య ఏంటి, దేని గురించి వర్రీ అవ్వాలో దాని గురించి వర్రీ అవ్వట్లా, దేని గురించి వర్రీ అవ్వకూడదో దాని గురించి వర్రీ అవుతున్నాం. వీఆర్ వరీడ్ అబౌట్ టెంపరరీ థింగ్స్, వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ ద రియల్ బిగ్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్. నేను ఎందుకు చనిపోవాలి? ఆయనకి ఏం అధికారం ఉంది 1 second లో నన్ను తీసుకెళ్ళిపోవటానికి? నాకెందుకు చాయిస్ ఇవ్వట్లేదు? పుట్టుక నాకెందుకు చాయిస్ లేదు? మీరందరూ ఒక ఇంట్లో పుట్టారు, మీ అమ్మగారు, నాన్నగారు, బ్రదర్స్, సిస్టర్స్ మీరు చూస్ చేసుకున్నారా? మేబీ మీ ఫ్రెండ్స్ మీరు చూస్ చేసుకుండొచ్చు, కానీ మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్, 1 family, 1 caste, 1 religion, మీరు ఎవరన్నా చూస్ చేసుకొని పుట్టారా? ఓ ఇదంతా బాగుంది, ఇంట్లో 172 ఆ ఇంట్లోకి వస్తున్నాను,
అట్లా అట్లా ఎవరన్నా చూస్ చేసుకుని వస్తున్నారు? ఎవరికైనా చాయిస్ ఉందా? లేదు. ఓల్డ్ ఏజ్ లేదు. సో దేని గురించి ఆలోచించాలి మనం? దీని గురించి ఆలోచించాలి. దట్ ఈస్ వాట్ శాస్త్ర ఇస్ టెలింగ్. దట్ ఈస్ వాట్ భగవద్గీత ఇస్ టెలింగ్. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరికైతే జన్మ మృత్యు జరా వ్యాధి అనేది అసలైన సమస్యలు అని అర్థమవుతుందో వాళ్ళకే జ్ఞానం ఉన్నట్టు. మనం ఎంఏ పిహెచ్డి ఇవన్నీ మనకున్న సర్టిఫికెట్స్ అన్ని జ్ఞానం వచ్చినట్టు కాదండి. అంటే అది పనికొస్తుంది, లౌకికంగా బతకడానికి పనికొస్తుంది. కానీ శాస్త్రపరంగా భగవంతుని అర్థం చేసుకోవాలనుకుంటే ఈ సమస్యల గురించి ఆలోచిస్తూ మొదలెడితే మనకి నాలెడ్జ్ ఉన్నట్టు. రైట్ రైట్. సో we don't need to go into a lot of discussions. డెత్ అన్నది అన్ని రిలీజియన్స్ యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది. అన్ని రిలీజియన్స్ లో ఎక్కడొక్కడ కంక్లూడ్. రీబర్త్ అన్నది ఇస్లాం యాక్సెప్ట్ చేయరు, క్రిస్టియానిటీ యాక్సెప్ట్ చేయరు. మన సనాతన ధర్మం మాత్రం రీబర్త్, మళ్ళీ పునర్జన్మ ఉన్నదన్నది యాక్సెప్ట్ చేస్తుంది. ఇందాక నేను అడిగినట్టున్నాను, ఎంతమంది పునర్జన్మ ఉన్నదని నమ్ముతారు? ఓకే. ఎంతమందికి కన్ఫ్యూషన్ ఉంది? ఎంతమంది కన్ఫ్యూషన్ ఉంది చేయొద్దండి. ఎంతమంది క్లియర్ గా తెలుసు అసలు ఇంకా బర్తే లేదు, ఒకటే లైఫ్? లేదు, ఆ కేటగిరీ ఇక్కడ ఎవరు లేరు. ఓన్లీ లైఫ్ ఈజ్ ఈజీ. కన్ఫ్యూషన్ అయితే క్లియర్ చేయొచ్చు. రాంగ్ క్లారిటీ ఉంటేనే కష్టం. రైట్. భగవద్గీత సేస్ ఎవ్రీబడి హ్యాస్ టు డై. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ జన్మ మృత్యు జరా వ్యాధి దీంట్లో ఒక మనం ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుండం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దోమ ఎన్నాళ్ళు బతుకుతుంది ఎవరికైనా తెలుసా? మేబీ కొన్ని రోజులు అనుకుందాం. ఆ దోమకు కూడా పుట్టుక, చావు, ఓల్డేజ్, డిసీజ్ 4 ఉంటాయి మనకి. ఎందుకంటే మీలో పెట్స్ ఉన్నాయా? ఇంట్లో డాగ్స్ ఉన్నాయా? డాగ్స్ ఉన్నవాళ్ళు ఉంటారు కదా కొంతమంది. కనపడుతున్నారు. ఆ పెట్టి కూడా చిన్న పెట్టెలో ముసలిది అయిపోయి ఉంటుంది, ఓల్డ్ అయిపోయిన డాగ్స్ అని అంటుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్, మనకి వేసవకాలం వచ్చినప్పుడు కొన్ని రకాల ఫ్లైస్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ డే మార్నింగ్ రెక్కలుడి చచ్చిపోతుంటాయి. మీరు అబ్జర్వ్ చేశారా? 1 డే వాటి లైఫ్. ఆ 1 డే లైఫ్ లో కూడా పుడటం, పెరగటం, ఓల్డ్ ఏజ్ రావటం, చనిపోవటం, ఇవి తప్పదు. ఇది ఎవ్వరికి తప్పదండి. ఈ సైకిల్ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. మనుషులే కాదు, జంతువులు కానీ, జలచరాలు కానీ, పక్షులు కానీ, ఇన్సెక్ట్స్ కానీ, నోబడీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ డెత్. ఎవరికన్నా పర్మనెంట్ గా ఉండే ప్లాన్ ఉందా? నోబడీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ డెత్. ఇది యాక్సెప్ట్ చేయగలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యాక్సెప్ట్ చేయగలగాలి మనం. భగవద్గీత ఇస్ టెల్లింగ్ దట్ వీ హావ్ టు యాక్సెప్ట్. శాస్త్ర సేస్ దట్ ఎంటైర్ లైఫ్ ఇస్ ఎ ప్రిపరేషన్, డెత్ ఇస్ ద ఎగ్జామినేషన్. అర్థమైందండి? డెత్ ఇస్ ద ఫైనల్ ఎగ్జామ్. ఫైనల్ ఎగ్జామ్ టావంట. ఎంటైర్ జీవితం ప్రిపరేషన్ అంట. ఎంటైర్ జీవితం దానికి ప్రిపేర్ అవుతున్నాం అంట మనం. ఎందుకు? భగవద్గీత కృష్ణులో 8.5 అని చెప్పాడంటే, అంచకాలేచ మామేక కలేవరం. చెప్పండి మాతాజీ. అత్రి సంశయ 8.5లో ఎవరైతే ఆఖరి నిమిషంలో నన్ను తలుచుకుంటారో వారు నా దగ్గరికి ఖచ్చితంగా వస్తారు అని భగవద్గీత 8.5లో కృష్ణుడు చెప్పాడు. 8.5 ఆఖరి నిమిషంలో తలుచుకోవడం కుదురుతుందా? ఆఖరి ఎవరికి తెలియదు. ఓకే, బట్ ఓకే, ఆఖరి నిమిషం తెలుసు. ఆ సడన్ గా భగవంతుని తలుచుకోవడం అలవాటు వస్తూ ఉంటుందండి. లైఫ్ లాంగ్ అలవాట్లేదు. లాస్ట్ మినిట్ లో ఇక్కడ చాలా మంది కిడ్స్ ఉన్నారు. సంవత్సరం అంతా ఆడుకొని ఎగ్జామ్ రోజున పాస్ అయిపోగలరా? మేబీ పాస్ అవ్వచ్చు. క్లాస్ ఫస్ట్ వస్తుందా? సంవత్సరం అంతా ఆడుకొని కెన్ యూ గెట్ క్లాస్ ఫస్ట్ ఇన్ ఓవర్ నైట్? ఇఫ్ యూ వాంట్ క్లాస్ టాపర్ యూ హ్యావ్ టు బి కన్సిస్టెంట్ త్రూ అవుట్ దేర్ అండ్ వర్క్ హార్డ్. రైట్ రైట్. సో 8.5 ప్రకారం ఆఖరి నిమిషంలో ఆయన తలుచుకుంటాను, నాకు మిగతా టైం అంతా వదిలేస్తాను, ఆఖరి నిమిషంలో నేను తలుచుకుంటానంటే అది ఇంపాసిబుల్. రాదు. మీరు కావాలంటే అసలు భగవంతుడి ఆలోచన కదండి. ఏవి రాకూడదో ఆలోచనలు వస్తాయి. ఒక ముసలాయన ఉన్నారంట, ఆయనకి 4 కొడుకులు ఉన్నారంట. ఆయన పెద్ద వ్యాపారం ఉందంట. ఆయన ఆల్మోస్ట్ ఇంకొక అరగంటలోనో గంటలో చనిపోతానంటే కొడుకులందరూ వచ్చారంట. ఆయన వాళ్ళందరినీ చూశాడంట. పెద్ద కొడుకు, రెండో కొడుకు, మూడో కొడుకు, 4గో కొడుకు. కొట్టెవరు చూస్తున్నారా అన్నాడు. 4 ఇక్కడేసేస్తే ఆ కొట్టెవడు చూస్తున్నాడు అన్నాడంట. అంటే ఇంకొక అరగంటలో చనిపోతున్నా అన్నా సరే 4 కొడుకులు ఒక్కడన్నా వ్యాపారం చూసుకోవాలన్న ఆలోచనలో ఉన్నది ఆయన. అంతేగాని దేవుడు అన్న ఆలోచన రాదు. ఎందుకంటే లైఫ్ లాంగ్ ఆయనకి వ్యాపారమే ముఖ్యం. సో ఆఖరి నిమిషంలో కొట్టే గుర్తొచ్చింది. రైట్. ఇంకొకరికి ఏదో ధనం గుర్తు రావచ్చు, ఇంకొకరికి కుటుంబం గుర్తు రావచ్చు,
భార్య పిల్లలు గుర్తు రావచ్చు, భర్త గుర్తు రావచ్చు, బట్ భగవంతుడు మాత్రం గుర్తురాడు. భగవంతుడు గుర్తు రావాలంటే ఏం చేయాలి? మన ఎంటైర్ లైఫ్ ప్రాక్టీస్ చేస్తే కానీ భగవంతుడు గుర్తురాడు. 8.5లో భగవంతుడు ఏం చెప్పాడు? నన్ను తలుచుకుంటే నా దగ్గరికి వస్తాను. నెక్స్ట్ శ్లోకం 8.6లో ఎంఎం వాపిస్మ, మీరు ఏం తలుచుకుంటే వచ్చే జన్మలో మీరు అవుతారు అన్నాడు. 8.5లో నన్ను తలుచుకుంటే నా దగ్గరికి వస్తారు. 8.6లో మీరు ఏం తలుచుకుంటే వచ్చే జన్మలో అది అవుతారు అన్నాడు. అది మన చేతిలో. మనం ఏం తలుచుకుంటాం ఆ టైంలో? దేవుడు తప్ప అన్ని తలుచుకుంటాం. ఆటోమేటికల్గా నెక్స్ట్ లైఫ్ అదే వస్తుంది. ఒక ఆయనకి నారదుడు శ్రీమద్ భాగవతం చెప్తాడని. భాగవతం చెప్తాను ఒక ఆయన ఇంటికి వస్తే, నాకు ఇంకా పెళ్లి కాలేదండి, కొన్నాళ్ళాక అన్నాడు. పెళ్ళి అయ్యాక మళ్ళీ వచ్చాను చెప్తానంటే, ఇప్పుడే పాప పుట్టిందండి, వాళ్ళని చూసుకోవాలి, ఆలనా పాలన, కొన్నాళ్ళు అయ్యాక వచ్చి భాగవతం చెప్పండి వింటాను అన్నాడట. ఇలా కొన్నాళ్ళు అయ్యేసరికి పిల్లలు ఇప్పుడే స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళ హోంవర్క్లు బిజీగా ఉన్నారట. ఇలా కొన్నాళ్ళు అయ్యాక మళ్ళీ తలుపుకొట్టి భాగవతం చెప్తానంటే, పిల్లలు పెళ్లి వయసు వచ్చిందండి, సంబంధాలు పెళ్లిళ్ళు చాలా బిజీ. తర్వాత మళ్ళీ వస్తే మనోళ్ళు మనవరాలతో బిజీగా ఉన్నానండి. తర్వాత మళ్ళీ వస్తే ఆ మనిషి లేడారు. ఆ ఇంటి ముందు ఒక కుక్క ఉందంట. ఆ కుక్క నారద మనిషి చూసి బహు బహు బాగుందంట, పలకరించిందంట. ఆయన నారద ముని అన్నాడంట, నేను భాగవతం చెప్తానంటే వినలేదు, ఫైనల్ గా అదే ఇంట్లో ఉన్న మమకారంతో ఆ ఇంట్లో కుక్కలాగా పుట్టామన్నారు. బికాస్ దట్ పర్సన్ హ్యాస్ ఇగ్నోర్డ్ శ్రీమద్ భాగవతం త్రూ అవుట్ హిస్ లైఫ్ అండ్ హీ వాజ్ ఓన్లీ రన్నింగ్ ఫర్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్యామిలీ. ఆ అటాచ్మెంట్ తోటి వచ్చే జన్మలో ప్రభుజీ ప్రసాద్ వచ్చే జన్మలో అదే ఇంట్లో ఆ తాపత్రయంతో, నా ధనం నా కుటుంబం అన్న తాపత్రయంతో, ఆ ధనం ఎవరు తీసుకోకుండా కుక్క ఏం చేస్తుందంటే బయట వాళ్ళు రాగానే అరుస్తూ ఉంటుంది, ఎవరిని రానివద్దు, ప్రొటెక్టివ్గా ఉంటుంది. సో రాగానే ఆ కుక్కలాగా అయిపోతుంది. అదే ఇంట్లో కుక్కలాగా పుట్టాడు. సో దిస్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. సో ఇవి అర్థం చేసుకుంటే విల్ స్టార్ట్ అనలైజింగ్ వై ఈస్ హ్యూమన్ లైఫ్ ఇంపార్టెంట్ అండ్ వై వీ నీడ్ టు ఎస్టాబ్లిష్ అవర్ కనెక్ట్ విత్ గాడ్. భగవంతుడితో ఎందుకు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి? అదర్వైజ్ హ్యూమన్ లైఫ్ ఇస్ వేస్టెడ్. ఆహార నిద్ర భయం మైదునంచ సామాన్యమైన పశుభిర్నారాయణ. రైట్? అసలు మనం ఇంకొకటి శాస్త్రం సమస్యల గురించి చెప్తుంది. మన సమస్యలు అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదండి, కరెంట్ పోవటం, ఇంటర్నెట్ పనిచేయటం, పనమ్మాయి 6 గంటలు లేటుగా రావటం, ఇవన్నీ మనకి అన్ని భౌతద్దంలో ఉన్న పెద్ద 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 సమస్యలు. ఒక్కొక్కడికి ఒక లిస్ట్ ఇస్తే ఐఎమ్ షూర్ మీకు ఒక వైట్ పేపర్ ఇస్తాను, మాతాజీ ప్రభుజీస్ మీకు అందరూ మీకున్న సమస్యలన్నీ అందులో రాయండి అంటే అసలు ఎన్ని తయారవుతాయని అన్ని సమస్యలు, అసలు మా ప్రపంచంలో అన్ని సమస్యలు ఉన్నాయి అన్నంత డౌట్ వస్తుంది అనమాట. అన్ని ప్రతి ఒక్కళ్ళు లిస్ట్ రాస్తారు. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే అసలైన సమస్యలు అంటే ఏంటంటే 3 రకాల సమస్యలు ఉన్నాయంట. ఆధ్యాత్మిక, ప్లీజ్ ఎయిట్, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఇవి అసలైన సమస్యలు అంట. జన్మ మృత్యు జరా వ్యాధి ఒకటి, ఇవి అసలైన. ఆధ్యాత్మిక అంటే ఏంటంటే మన శరీరంతో సంబంధించింది, మన మనస్సుతో సంబంధించిన సమస్యలు. రైట్? సో ఆధ్యాత్మిక అంటే మన మైండ్కి, మన బాడీకి వచ్చే సమస్యలు, మన మైండ్తో వచ్చే సమస్యలు. మన బాడీకి వచ్చే సమస్యలు కన్నా మన మైండ్తో వచ్చే సమస్యలు ఎక్కువ ఉన్నాయి మనకి ఇవాళ. మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ అవుతున్నారు. అది అర్థం చేసుకోవట్లేదు. మన కంపారిజన్, ఈర్ష్య అసూయ ద్వారా, కంపారిజన్ ద్వారా, నాకే అవతల వాడి కన్నా నేనే బాగుండాలన్న స్వార్థం ద్వారా, రకరకాల భావాల ద్వారా మనం అనేక సమస్యలు మన మైండ్ పెట్టుకు తిరుగుతున్నాం అనమాట. రైట్? ఎవరు నన్ను అర్థం చేసుకోరు, లాస్ట్కి ఏమీ లేకపోతే ఎవరు నన్ను అర్థం చేసుకోరు, నేనే కరెక్ట్, ఎవరు కరెక్ట్ కాదు, అందరూ తప్పు నేను కరెక్ట్, ఇలా ఆలోచిస్తుంటారు కదండి కొంతమంది. నేనే కరెక్ట్, అందరూ తప్పు అన్న ఆలోచనలో కూడా ఉంటుంటారు. రైట్? నెక్స్ట్ సమస్య ఏంటంటే ఆది భౌతిక. ఆది భౌతిక అంటే చుట్టుపక్కల వాళ్ళ ద్వారా వచ్చే సమస్యలు, అందరూ మన ఉండే సమాజం ద్వారా వచ్చే సమస్యలు. అందరూ సమస్యలు ఏంటంటే ఇంకా పెళ్ళి అవ్వలేదు అనుకోండి, ఇంకా పెళ్ళి అవ్వలేదు అడుగుతూ ఉంటారు పక్కన వాళ్ళు. పెళ్ళి అయిపోయాక ఇంకా పిల్లలు కనలేదా, మీరు ఇంకా అపార్ట్మెంట్లో ఉంటే మీరు ఇంకా విల్లా కొనలేదా, విల్లాలో ఉంటే మీరు మీ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి? ఇలా కంటిన్యూస్ గా పీపుల్ స్టార్ట్ పుట్టింగ్ ప్రెషర్ ఆన్ us. ఇలా మన మీద అనేక రకమైన ప్రెషర్స్ పెడుతూ ఉంటే ఆ ప్రెషర్స్ ద్వారా మనం కాన్స్టెంట్ గా మనం టెన్షన్ లోనే ఉంటూ ఉంటాం. ఒక మనిషి వాళ్ళకున్న దాంతో ఒక్కోసారి సాటిస్ఫైడ్ గా ఉన్నా
వేరే వాళ్ళతో కంపారిజన్ వచ్చేసరికి సాటిస్ఫాక్షన్ పోతుంది. డూ అగ్రీ? వేరే వాళ్ళతో కనెక్షన్ లేనంత వరకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వేరే వాళ్ళతో కనెక్షన్ రాగానే ఆ సాటిస్ఫాక్షన్ పోతుంది. లైక్ మా మేనకోడలు ఉంది, తనకి ఇంజనీరింగ్ అయ్యాక జాబ్ వచ్చింది. షీ వాజ్ వెరీ హ్యాపీ. ఎంత మా శాలరీ ఎంత అంటే షీ టోల్డ్ సంథింగ్ వెరీ గుడ్. తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది ఒక గంటకి, మా క్లాస్మేట్కి నాకన్నా 50,000 ఎక్కువ వచ్చింది మావయ్య. ఆనందం అంతే ఎగిరిపోయి. మా క్లాస్మేట్ నా అంత ఇంటెలిజెంట్ కాదు, కానీ ఆ అమ్మాయికి నాకన్నా 50,000 శాలరీ ఎక్కువ వచ్చింది. ఆనందం పోయింది. ఇంకా నెక్స్ట్ 1 వీక్ బాధపడతానే ఉంది. నిన్నటి వరకు ఉద్యోగం రాలేదని బాధ, వచ్చాక నాకన్నా వాళ్ళకి శాలరీ ఎక్కువ ఉందని బాధ. ఇట్లా కంటిన్యూస్ గా కంపారిజన్స్ తోటి సమస్యలు ఉంటూనే ఉంటాయి. ఏ సమస్య లేకపోతే కనీసం దోమలు వచ్చన్నా కొడుతూ ఉంటాయి. ఏ సమస్య లేదు అంటే, రైట్. నెక్స్ట్ ఆది దైవిక అంటే థింగ్స్ విచ్ ఆర్ బియాండ్ అవర్ కంట్రోల్. సైక్లోన్స్, సునామీస్, కోవిడ్, ఇటువంటి మన చేతిలో లేవు. ఇన్ని ఏదో రకంగా వచ్చి మనకి సమస్య తీసుకొని మనుషులు తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. సో అటువంటివి ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయండి? ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక, ఇట్లాంటి సమస్యలు ఉన్నాయన్నమాట. ఇవి శాస్త్రం చెప్పే సమస్యలు, రైట్. ఆది దైవిక సమస్యలు మన చేతిలో కంట్రోల్లో లేదు, బట్ ఆధ్యాత్మిక సమస్యలు కొన్ని మన చేతిలో కంట్రోల్లో ఉన్నాయి. జన్మ మృత్యు జరా వ్యాధి మన చేతిలో లేదు, దాని గురించి ఆలోచిస్తాం మొదలెట్టారు. మేబీ వాళ్ళ ఇంటికి వెళ్ళాక మీరు యూనిట్ థింక్, వై డూ ఐ నీడ్ టు డై? ఎందుకు? వై డూ ఐ నీడ్ టు డై? ఈజ్ దేర్ ఎ సొల్యూషన్ ఫర్ ఇట్? ఈజ్ దేర్ ఎ సొల్యూషన్? ఈ జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి బయటపడడానికి ఏమైనా సొల్యూషన్ ఉందా? రైట్. వీఆర్ ఆల్మోస్ట్ గెటింగ్ ఇట్లా లాస్ట్ 15 minutes. అర్థమవుతుందమ్మా? ఆర్ యూ ఏబుల్ టు కనెక్ట్? అర్థమవుతుందండి? ఇస్ ఇట్ బోరింగ్? ఆర్ యూ లెర్నింగ్ సంథింగ్ న్యూ? కొత్త తెలుసుకుంటున్నారు అనిపిస్తుందా మీకు? రైట్. భాగవతం ఏం చెప్తుందంటే, ధర్మ ప్రోచిత కైటవోత్ర పరమో నిర్మత్సరానాం సతం వేద్యం వాస్తవమస్తవతృ శివధం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం పాపరైరీశ్వర సత్యో హృది అవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషిభిః తక్షణాత్. ఏది జ్ఞానం, ఏది అసలైన జ్ఞానం? భాగవతం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అసలైన జ్ఞానం అంటే ఏంటన్నది తెలుసుకోవాలి. మనకి చాలా వరకు ఫాల్స్ జ్ఞానంలో, ఫాల్స్ నాలెడ్జ్ లో మనం చాలా మంది ఉండిపోతున్నాం. భగవంతుడి విషయంలో కానీ, కర్మ సిద్ధాంతాల విషయంలో కానీ, జీవిత యొక్క లక్ష్యం విషయంలో కానీ మనకి చాలా వరకు క్లారిటీ లేదు. శ్రీమద్ భాగవతం ఏంటంటే ఒక అద్దం లాగా మనకి క్లారిటీ తీసుకొస్తుందంట. కరెక్ట్ నాలెడ్జ్ అన్నది మనకి తీసుకొచ్చి మన ముందు పెడుతుంది. ఆ నాలెడ్జ్ మూలాన జన్మ మృత్యు జరా వ్యాధి అన్న సైకిల్ నుంచి, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అన్న సమస్యల నుంచి ఒక మనిషిని బయటపడేసే మార్గం శ్రీమద్ భాగవతంలో ఉంది. ఈ పర్మనెంట్ తప్పించుకోలేని సమస్యల నుంచి కూడా బయటపడే సొల్యూషన్ శ్రీమద్ భాగవతంలో ఉంది. అది మనం భాగవతం, భగవద్గీత ద్వారా ఈ 12 వారాల్లో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, రైట్. సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ భగవంతుడి దగ్గర ఉంటుంది, అంతేనా? చాలా మంది అంటారు, అన్యదం శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. నా చేతిలో ఏం లేదు. అన్యదం శరణం నాస్తి అంటే ఇంకా వేరే శరణం లేదు, నా చేతిలో ఏం లేదు, నువ్వే దిక్కు, నువ్వే సాల్వ్ చేయగలవు, నేను సాల్వ్ చేయలేను తండ్రి అని అనుకున్నప్పుడు, ఆయనకి సరెండర్ అయినప్పుడు ఆయన నీ సమస్యను సాల్వ్ చేస్తాడు. అట్లాగే శ్రీమద్ భాగవతంలో ఈ జన్మ మృత్యు జరా వ్యాధి సైకిల్ నుంచి ఎలా బయటికి రావాలి అన్నది భగవద్గీత భాగవతంలో దానికి సంబంధించిన ఆన్సర్ ఉంది, రైట్. మనం ఇంటెలిజెంటా కాదా? మోస్ట్ ఇంటెలిజెంట్ అంటే అర్థం ఏంటి? చూసి అర్థం చేసుకోవడం. మోస్ట్ ఇంటెలిజెంట్ అంటే చూసి, మనకు వస్తేనే కాదు, రోడ్డు మీద ఎవరికో ఆ టర్నింగ్ లో అటు తిరుగుతుంటే అక్కడ డేంజరస్ గా ఉందని చూసి అర్థం చేసుకొని నెక్స్ట్ టైం మనం జాగ్రత్తగా ఉంటాం, మోస్ట్ ఇంటెలిజెంట్. లెస్ ఇంటెలిజెంట్ అంటే అంటే జరగకముందే ఊహించి జాగ్రత్తగా ఉంటాం, మోస్ట్ ఇంటెలిజెంట్. లెస్ ఇంటెలిజెంట్ అంటే చూసి, ఓ ఆ టర్నింగ్ లో జాగ్రత్తగా, లేకపోతే పడిపోయారు ఆల్రెడీ, నా ముందు ఇక్కడి నుంచి నేను జాగ్రత్తగా ఉండాలనుకుంటాం. ఇంకా తక్కువ అంటే వెళ్ళి పడిపోయి, ఓహో నెక్స్ట్ టైం పడకూడదు అనమాట. ఇంకా అధోగతి ఏంటంటే వెళ్ళి పడిపోయి, లాస్ట్ వీక్ పడిపోయి, మళ్ళీ అటు టర్నింగ్ లో మళ్ళీ పడిపోయి, మళ్ళీ 3 సార్లు పడిపోయి,
నాలుగోసారి కూడా జాగ్రత్తగా లేకపోవడం ఈజ్ లీస్ట్ అన్ఇంటెలిజెంట్. సో మనం ఏ కేటగిరీలో ఉన్నాం ఇక్కడ? మోస్ట్ ఇంటెలిజెంట్లో ఉన్నామా, లెస్ ఇంటెలిజెంట్లో ఉన్నామా, ఇంకా తక్కువలో ఉన్నామా, అధోగతిలో ఉన్నామా? మనం ఎక్కడ ఉన్నామో మీ మనసును మీరు ప్రశ్నించుకోండి. బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడున్నాం చూసి, మన కళ్ళ ముందు ఎంతో మంది చనిపోతూ ఉంటారు, మన కళ్ళ ముందు ఎంతో మంది బాధలు అనుభవిస్తూ ఉన్నారు, మనమే అనుభవిస్తూ ఉన్నాం. వాటికి సొల్యూషన్ ఏంటి? వాటిని తప్పించుకునే మార్గం ఉందా? ఆ మార్గం ఏమన్నా ఉంటే మనం దాని వైపు ప్రయత్నం చెయ్యాలా వద్దా? లేదా అది వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్న ఆలోచనతో మనం ఉందామా? మోస్ట్ ఇంటెలిజెంట్ అని భాగవతం మోస్ట్ ఇంటెలిజెంట్ ఏం చెప్తుందంటే, ముందే ఊహించి జరగబోయే సమస్యను ఊహించి జాగ్రత్తగా ఉండటం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ పీపుల్. సో మానవ జన్మ అంత ఇంపార్టెంట్ అని మనకు అర్థమైంది, రైట్? అంత ఇంపార్టెంట్ అయిన మానవ జన్మని మనం ఎలా చూసుకోవాలి? ఇవాళ రకరకాల ఫిలాసఫీలు ఉన్నాయండి మార్కెట్లో, రకరకాల ఫిలాసఫీలు ఉన్నాయి. ఏది సరైన ఫిలాసఫీలు? అందుకనే భాగవతం చెప్తున్నాను ఇందాక దాని గురించి. చార్వాక ముని ఏమన్నాడంటే, ఇదివరకు మనం విన్నామన్నా కదండి, ఆ మీసాలకు మాత్రం తినటానికి లేకపోయినా మీసాలకి సంపంగి నూనె రాయాలన్నట్టు, అలా చార్వాక ముని ఏమన్నారంటే, ఏదన్నా సరే నువ్వు డబ్బులుండనే ఉండకపోయి జీవితం అన్నది నీ ఇష్టం ఎంజాయ్ చేయడానికే ఉండాలి. రోజు నెయ్యి వేసుకొని తినాలి, నీ దగ్గర ఉన్నా లేకపోయినా సరే ఎంజాయ్. ఆలోచనతో చార్వాక ముని చెప్పాడు. ఇంకొకళ్ళు ఎవరు ఏం చెప్పారంటే, లైఫ్ ఈజ్ ఓన్లీ టు ఎంజాయ్, జిందగీ నా మిలేగి దుబారా. విన్నారా ఇది సెంటెన్స్? జిందగీ నా మిలేగి దుబారా. లైఫ్ ఈజ్ ఓన్లీ టు ఎంజాయ్. ఆనందం కోసమే ఈ లైఫ్ భగవంతుడు మనకి ఇచ్చాడు. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? టైం వేస్ట్ చేస్తున్నారు. ఈ జీవితం ఉన్నదే ఆనందానికి. ఈ జీవితం నా ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయాలి, ఏదన్నా చేయనండి ఆనందం కోసమే. ఇవాళ ఒక రకంగా ఆనందం చేస్తాం, రేపు ఇంకా దాన్ని రెట్టింపు ఆనందం చేస్తాం. ఆనందంలోనే నాకు ఈ లైఫ్ ఇచ్చారు, సో మీ లైఫ్ ఇలా ఇచ్చారు కాబట్టి ఎంజాయ్. ఇలా కొంతమంది తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే, నా దగ్గరికి రా, నేను అన్ని చూసుకుంటాను. ఇంకొకళ్ళు ఎవరు ఏమంటారంటే, నేను భగవంతుడిని, మీరు భగవంతుడిని, అందరూ భగవంతులమే. ఈ రోజు నువ్వు భగవంతుడు అని నీకు తెలియదు, నా దగ్గరికి వస్తే 10 రోజుల్లో నువ్వు భగవంతుడు అని తెలియజేస్తాను కొంతమంది బాబాలు, కొంతమంది స్వామీజీలు చెప్తున్నారు. మనం భగవంతులు అయితే మనం ఎందుకు పుడుతున్నామండి? మనం ఎందుకు సస్తున్నామండి? మనం భగవంతులమా? మనం మనిషికి భగవంతుడికి తేడా ఉంది కదా. ఇలా కొంతమంది చెప్తున్నారు. రకరకాల ఫిలాసఫీలు ఇవాళ మార్కెట్లో ఉన్నాయి. కొంతమంది ఏమంటారంటే, నీ దగ్గర ఉన్నంత ధనం అంతా నాకు ఇచ్చేయండి, నేను చూసుకుంటా అంటాడు ఇంకొక కాషాయం వేసుకొని ఒక ఆయన. ఇలా ఎంతో మంది మోసం చేస్తున్నారు. బోళంత మంది స్వామీజీలు, బోళంత మంది వాళ్ళ మోసం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదో మనం తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. లైఫ్ వేస్ట్ అయిపోతుంది. లైఫ్ వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకోండి, ఒక రూట్లో వెళ్ళాలి, ఓఆర్ఆర్ మీద ఒక రూట్లో వెళ్ళాలి. వెళ్తే అరగంటలో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం, ఫ్లైట్ అందుకోగలం. అలా కాకుండా బేగంపేట వెళ్ళండి, అక్కడి నుంచి మళ్ళీ మెహదీపట్నం రండి, అక్కడి నుంచి మళ్ళీ జూబ్లీ హిల్స్ వెళ్ళండి, అక్కడి నుంచి ఇట్లా రండి ఎయిర్పోర్ట్కి వెళ్ళండి అని అట్లా రూట్ చెప్తే, తప్పు రూట్ చెప్తే ఎయిర్పోర్ట్కి టైంకి వెళ్తాం. టైంకి వెళ్ళగలుగుతామా? అరగంటలో వెళ్ళాలంటే అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి కరెక్ట్ మార్గం చూసుకుంటే, గూగుల్ మ్యాప్స్ పెట్టుకుంటే అరగంటలో వెళ్ళిపోగలుగుతాం. సో మన లైఫ్కి ఏది ఫోకస్ అన్నది మనం అర్థం చేసుకోకుండా అలా తిరుగుతా మన లైఫ్ వేస్ట్ చేస్తున్నాం అన్నది శాస్త్రం చెప్తుంది అనమాట. ఇంకొకడు ఎవరో కొత్తగా వచ్చారన్నమాట, ఉస్మాన్ నగర్లో, తెల్లాపూర్లో. దేర్ ఇస్ నో గోల్ ఇన్ లైఫ్. అసలు జీవితానికి గమ్యమే లేదు, ఎంజాయ్ చేయండి, బికాస్ లైఫ్ ఇస్ గోల్, గోల్ వెల్కమ్ టు గోల్ యోగా అని ఇంకో కొత్త ఆయన ఎవరో స్టార్ట్ చేశారు. లైఫ్ ఇస్ గోల్, దేర్ ఇస్ నో గోల్, గోల్ యోగా, రేపటి నుంచి జాయిన్ అవ్వండి అంటారు. మనలో కొంతమంది పరిగెట్టుకొని వెళ్ళిపోతాం. ఇలా జస్ట్ సరదా కోసం పెట్టాం. సో ఇలా రకరకాలుగా మనని మిస్లీడ్ చేస్తున్నారు. ఇందాక శ్రీమద్ భాగవతం, అత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. ఏది అసలు కాదు. భగవంతుడి దగ్గరికి వెళ్తానికి ఏది సరైన మార్గం, ఏది సరైన మార్గం కాదు. అసలు భగవంతుడితో మన కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలో వద్దా? భగవంతుడికి మనకున్న సంబంధం ఏంటి? మనం ఎందుకు మానవ జన్మ తీసుకున్నాం? ఇవన్నీ మనకి ఈ శాస్త్రం ద్వారా, ఒక గురువు ద్వారా, ఒక ప్రాపర్ పద్ధతి ద్వారా మనకు అర్థమవుతుంది. అవి తెలుసుకోవటానికి మనం శ్రీల ప్రభుపాద లాంటి ఆచార్యులు మనకి భగవద్గీత ద్వారా ఇచ్చింది తెలుసుకోవటానికి మనం ముందుకు వచ్చాం మనందరం, రైట్? I think we should stop here. I think there's some more, 12:50 అవుతుంది. బట్ లాస్ట్ ఫ్యూ మినిట్స్ మనం సెన్స్ ఎంజాయ్మెంట్ ద్వారా ఆనందపడతామని మనం అనుకుంటున్నాం. సెన్స్ ఎంజాయ్మెంట్ అంటే మనకి కోరికలు తీర్చుకోవడం ద్వారా ఆనందపడతాం.
కోరికలు తీర్చుకుంటం ద్వారా ఆనందం పెరుగుతుందా తగ్గుతుందా? కోరికలకి లిమిట్ ఏమైనా ఉందా? చిన్నప్పుడు ఎకనామిక్స్ లో చదువుకున్నాం, హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ అని, 4th 5th క్లాస్లోనే నేర్పించారు. మనం చాలా మంది ఏమంటారంటే ఆ కోరిక తీర్చేసుకుంటే ఇక తీరిపోతుంది అంటారు. విన్నారా మీరు? విన్నారా ఈ ఆర్గ్యుమెంట్? కోరిక తీర్చేసుకోండి అని. పూనాలో ఒక స్వామీజీ గారు ఒక ఆయన ఉన్నారు, మీకు ఏది మీద ఇష్టం ఉంటే అది తీర్చేసుకోండి అన్నారు. ఆ కోరిక తీర్చుకుంటే తీరిపోతుందా? ఆ నిమిషానికి తీరుతుంది, మళ్ళీ వస్తుంది. మనం పొద్దున భోజనం చేస్తాం, మధ్యాహ్నం మళ్ళీ ఆకలేస్తుంది, మధ్యాహ్నం భోజనం చేస్తాం, రాత్రి మళ్ళీ ఆకలేస్తుంది. అలా కోరికకి తీర్చుకుంటే ఆగిపోయేది కాదు. సో శాస్త్రం ఏం చెప్తుందంటే కోరిక అన్నది కంట్రోల్ చేసుకుంటే బెటర్. దాన్ని అంటే ఇట్స్ లైక్, ఇప్పుడు మంట ఉంది అనుకోండి, మంటలో నెయ్యి వేస్తే ఏమవుతుంది? ఇంకా పెరుగుతుంది, ఆగుతుందా? శాస్త్రం ఏం చెప్తుందంటే కోరికని మంటలో నెయ్యి వేసినట్టుగా పోల్చారనమాట. అంటే మీరు ఎంత వేస్తే అంత ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఇవాళ 10 సినిమాలు చూశారు, ఇవాళ చిరాకు వస్తుంది, రేపు పొద్దున మళ్ళీ కొత్త సినిమా చూడాలనిపిస్తుంది. ఏదన్నా సరే కోరిక అన్నది మనకి రిపీటెడ్ గా ఇంకా తీర్చుకోవాలి, ఇంకా తీర్చుకోవాలి, ఇంకా తీర్చుకోవాలి అంటూనే ఉంటుంది తప్ప ఎప్పటికీ మీరు మీరు కావాలంటే మీరు అనలైజ్ చేసుకోండి. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కళ్ళు మీరు ఇంట్రాస్పెక్ట్ చేసి చూడండి, ఏ కోరిక మీకు ఎండ్ అనేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచి మనకి ఇష్టమైనవి తింటూనే ఉన్నాం, ఇంకా రేపటి నుంచి ఇంకా చాలు అని మనకి ఎప్పుడైనా అనిపించిందా? మళ్ళీ మనకి ఐటమ్ కనబడితే మనకి మనసు లాగుతూ ఉంటుంది, ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. సో సో శాస్త్రం ఏం చెప్తుంటే కోరిక అదే జిందగీ నా మిలేగి దివారా అని కొంతమంది చెప్తుంటారు కదా, లైఫ్ ఇస్ ఓన్లీ టు ఎంజాయ్. మీ లైఫ్ ని ఎంజాయ్ కాదు, దేర్ ఇస్ హయ్యర్ పర్పస్ ఇన్ లైఫ్. ఎంజాయ్మెంట్ దాటి ఏదో ఉన్నది, అదేంటి అది తెలుసుకోవటానికి మనందరం ముందుకెళ్తున్నాం. మన పంచేంద్రియాలు అంటారు కదా, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, చర్మం, ఇవన్నీ మనని కంటిన్యూస్ గా బంధిస్తూ ఉంటాయి, మోసం చేస్తూ ఉంటాయి. ఎంత అన్నా ఇంకా 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 అన్న దాన్ని బాధలో మన్ని ముంచెత్తుతూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బబుల్ గమ్. ఎంతమంది బబుల్ గమ్ తిన్నారు చిన్నప్పుడు? బబుల్ గమ్, ఆ బబుల్ గమ్ ఒక పావు గంట ఏమైపోతుంది? దాంట్లో స్వీట్నెస్ పోతుంది, ఆ స్ట్రాబెర్రీ ఫ్లేవరో చాక్లెట్ ఫ్లేవరో వాట్ ఎవర్ ఇస్ ద ఫ్లేవర్ పోతుంది. బట్ ఇఫ్ యూ స్టిల్ చ్యూ, ఏం జరుగుతుంది? దాంట్లో ఏం ఆనందం ఉండదు, ఇంకేం ఎంజాయ్మెంట్ ఉండదు, ఓన్లీ ఒక రబ్బర్ నవ్వుతున్నట్టు ఉంటుంది. సో మేము ఇదివరకు చిన్నప్పుడు పోటీ పెట్టుకున్నాడు, మాకు బాగా గుర్తు, ఎన్ని గంటలు బబుల్ గమ్ నోట్లో పెట్టుకుంటాం. కొన్ని కొన్ని రోజులు దాన్ని తీసి డబ్బాలో పెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వేసుకొని చేసుకున్నాడు. అంటే అప్పట్లో అదొక చిన్న తెలియని వయసులో అదొక పోటీ అనమాట. హౌ మెనీ అవర్స్ యూఆర్ చూయింగ్ అన్నది ఒక తెలియని పోటీ, అంటే అమాయకత్వం, తెలియని రోజుల్లో, రైట్? సో ఆ మన కోరికలు బబుల్ గమ్ టైప్, నవ్వుతున్న పావు గంట అరగంట సేపు ఆనందం వస్తూ ఉంటుంది, ఆ తర్వాత ఇంకా ఆనందం రాదు. కానీ మనం ఉన్నదేమో అని ఆనందం అని తాపత్రయం, ఆ బబుల్ గమ్ లో మళ్ళీ ఇంకొక అరగంట తగిలితే మళ్ళీ దాంట్లో స్వీట్నెస్ పుట్టుకొస్తుందేమో అని మనం వెయిట్ చేస్తూ ఉంటాం, రైట్? సో ఇందాక మనం అనుకున్నాం కదా, మానవ జన్మ చాలా రేర్ అని. ఆ మానవ జన్మ యొక్క మెయిన్ అర్థం ఏంటి అంటే, ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అన్న సమస్యలకి అసలైన సొల్యూషన్ అన్నది ఉన్నదా? ఈ ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక సమస్యలకి సొల్యూషన్ ఉన్నదా? మనం ఎప్పుడు శాశ్వతంగా ఆనందంగా ఉండగలమా? ప్రస్తుతం మనం అర్థం చేసుకున్నాం, ఆనందం అన్నది ఎప్పుడు ఉండదు, ఇట్స్ మోర్ టెంపరీ. కానీ ఎక్కువసేపు ఆనందంగా ఉండగలమా మనం? దాని గురించి ఆలోచిస్తాం. ఈజ్ అ రియల్ గోల్ ఆఫ్ లైఫ్. దీని గురించి ఎంతమంది ఆలోచిస్తున్నాం మనం ఇవాళ? ఎవరన్నా ఆలోచిస్తున్నారా దీని గురించి? రైట్, ఇక్కడి నుంచి ఆలోచిద్దాం. సర్వకారణ కారణం, అన్ని కారణాలకి కారణం ఏంటి, అన్ని సమస్యలకి మూల సమస్య ఏంటి అన్నది మనం అర్థం చేసుకుందాం, రైట్? శ్రీమద్ భాగవతంలో ముఖ్యమైన శ్లోకం దాకా మనం చదివాం కదండి. సవై పుంసాం పరో ధర్మ యతో భక్తిరదోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మా సుప్రసీదతి. సో శ్రీమద్ భాగవతం మనకి ఏం చెప్తుందంటే, సుప్రీం ధర్మ, అందరికీ ఉన్న ఏకైక ధర్మం, ఇందాక మనం మాట్లాడుకున్న పత్తి ధర్మ, మాతృధర్మ,
పుత్రధర్మ, ఉద్యోగ ధర్మ, వ్యాపార అన్ని ధర్మాలు దాటి అందరికీ కామన్ గా ఉండే ఏకైక ధర్మం ఏంటి అంటే భగవంతునితోటి ప్రేమ, ఆ కనెక్షన్ పెట్టుకోవటం అన్ని ధర్మాల్లోకి ఉత్తమమైన ధర్మము. ఈ ధర్మం అనేది ఎన్ని జన్మలు ఎత్తినా, ఏ దేశంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఎక్కడ పుట్టినా సరే, ఏ కులంలో పుట్టినా, ఏ భాషలో పుట్టినా సరే, ముఖ్యమైనది ఏంటంటే భగవంతుడితోటి కనెక్షన్ ఎలా పెట్టుకోవాలి, ఆయనతోటి ప్రేమ ఎలా సంపాదించాలి, ఆయనకి తోటి ప్రేమ ఎలా ఇష్టపడాలి అన్నది అన్ని ధర్మాల్లోకి ఉత్తమమైన ధర్మాన్ని శ్రీమద్ భాగవతం చెప్తుంది. ఆ ప్రేమని భక్తి అంటారు. ఆ భక్తి అన్నది ఎలా ఉండాలంట, ఇది అఫ్ కోర్స్ ఇవాళ ఉండి టచ్ చేస్తున్నాం, మన డీటెయిల్స్ ఇంకా ఫ్యూచర్ శ్లోకాల్లో మాట్లాడుకుందాం. ఆ భక్తి అన్నది ఎలా ఉండాలంటే అన్మోటివేటెడ్, అంటే కోరిక లేకుండా. ఇవాళ మనం దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తాం? కోరిక లేకపోతే ఎవరన్నా గుడికి వెళ్తారండి? కోరిక లేకపోతే ఎవరన్నా గుడికి వెళ్తారా? వెళ్తున్నారా? చాలా సంతోషం. కోరిక లేకపోతే సత్యనారాయణ వ్రతం చేస్తున్నారా? కోరిక లేకపోతే ఇంట్లో ఏమన్నా పూజలు చేస్తున్నామా, మనం వ్రతాలు చేస్తున్నామా? కొన్ని ఈ దర్శన భాగ్యం ప్రసాదించావు తండ్రి, ఈ రోజు నీ పూజ చేసుకున్న భాగ్యాన్ని మాకు ప్రసాదించావు ఓకే, అని దండం పెట్టుకో. అది ఉత్తమమైన ఆలోచన. మామూలుగా 99% ఉంటుంది. చేసేటప్పుడు మాత్రం ఇలా అనుకొని చేసుకుంటాం. వెరీ గుడ్. పునర్దర్శనం ప్రాప్తి వస్తువు అని అనుకుని వస్తున్నాం కదా, అది కూడా కోరిక. అంటే అది కామి గాని వాడు మోక్షగామి కారన్నట్టు అసలు కోరిక లేకుండా కుదరదు. ఆ కోరిక భగవంతుడికి కనెక్ట్ చేసే కోరిక కాదన్నది పాయింట్. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటి? మళ్ళీ నిన్ను చూడాలని ఉంది స్వామి, అది వండర్ఫుల్. నాకు ఇంత వస్తే నీకు ఎంత పర్సెంటేజ్ ఇస్తా స్వామి? మనకి దాదా వరకు మనకి 99% ఏంటంటే మనది బిజినెస్. భక్తి అంటే బిజినెస్. వెంకటేశ్వర స్వామి, స్వామి నెక్స్ట్ ఇయర్ నాకు మా అబ్బాయికి ఇంత కట్నం వస్తే నీకు ఇంత ఇస్తాను, మా అమ్మాయికి ఇటువంటి ఆస్తున్న సంబంధం వస్తే నీ హుండీలో ఇంత వేస్తాను. మనం అన్ని భగవంతుడితో ఇవాళ పర్సంటేజ్లు మాట్లాడుకుంటున్నాం. జనరల్ గా సైకలాజికల్ గా ఆలోచిస్తే 99% మనం భగవంతుడితో కనెక్షన్ అనేది ఒక బిజినెస్ లాగా అయిపోయింది. అంతేగాని నిర్మలమైన మనస్సుతోటి భగవంతుడితోటి కనెక్షన్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవట్లా. ప్లస్ అన్ఇంటరప్టెడ్ అంటే ప్రతిరోజు శనివారం వచ్చింది వెంకటేశ్వర గుడికి వెళ్ళాలి, మళ్ళీ నెక్స్ట్ శనివారం వరకు దేవుడికి సెలవు. దేవుడికి కూడా హాలిడే ఇవ్వాలి కదండి పాపం. మనం అలా ఆలోచిస్తున్నాం. అన్ఇంటరప్టెడ్ అంటే భగవంతుని మీద ప్రేమ భక్తి అనేది ఎలా ఉండాలి అంటే అన్మోటివేటెడ్, కోరిక లేకుండా ఎల్లప్పుడు పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు. ఏదో అవసరం ఉంటేనే కాదు, ఏదో అప్పుడప్పుడు కాదు. ఏకాదశి వాళ్ళ చాలా అద్భుతమైన రోజు, భీష్మ ఏకాదశి, చాలా పవిత్రమైన రోజుని ఇవాళ మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. చాలా చాలా ఎంతో సుకృతం చేసుకుంటే గానీ మనందరూ ఇలా భగవంతుడి గురించి రాధా స్నేహ బిహార్ లాల్ ముందు కూర్చొని, ఆ స్వామి ముందు కూర్చొని ఇటువంటి గొప్ప విషయాలు, మహర్షులు చెప్పిన విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. అటువంటి స్థితిలో ఉంటే ఎప్పుడూ ఆనందంగా ఉంటాం. మనం ఇందాక మన సెషన్ స్టార్టింగ్ ఏంటి? ఇన్ సర్చ్ ఆఫ్ హ్యాపీనెస్. మనం అర్థం చేసుకుంది ఏంటి? హ్యాపీనెస్ అనేది పర్మనెంట్ కాదు. ఇప్పుడు ఇచ్చిన ఆనందం సేమ్ అదే వస్తువు మళ్ళీ ఆనందం ఇవ్వదు అని తెలుసుకున్నాం. తర్వాత మన సెన్సెస్, మన పంచేంద్రియాలు, మన సెన్సెస్ కూడా మన ఎప్పుడు ఇబ్బంది పెట్టి పరిగెట్టిస్తుంటే తప్ప శాశ్వతంగా ఆనందాన్ని ఇవ్వని అనిపించింది. అప్పుడు మీరు అడగచ్చు, ప్రభుజీ మన శాశ్వత ఆనందం అంటే ఏంటి? ఆ శాశ్వత ఆనందం అంటే భగవంతునితోటి అనన్యమైనటువంటి భక్తి పెట్టుకొని కోరిక లేకుండా ప్రతినిత్యము భక్తి ఎవరికైతే ఉంటుందో అది శాశ్వతమైన ఆనందానికి దారిస్తుంది. దట్ విల్ లీడ్ టు పర్మనెంట్ హ్యాపీనెస్. ఇవాళ యా, సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఎనీథింగ్, the connection with God, if it is without a desire and it is uninterrupted, almost like everyday kind of a thing, then you have a permanent satisfaction. Because we have discussed that our senses will not give us permanent happiness, our desires will not give permanent happiness, and all of us are continuously going through janma mrityu vera vyadhi and all kinds of problems. Only the connection with God, connection with Krishna will give us that kind of eternal happiness. Now we are understanding theoretically, we'll understand practically more. మనం జస్ట్ తెలుసుకుంటున్నాం భగవంతుడితో కనెక్షన్ మనకి శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది అంటున్నాం. ఆ శాశ్వతమైన ఆనందం అంటే ఏంటి ప్రభు? ఎక్స్ప్లెయిన్ చేయగలరా? చక్కెర పొంగల్ చేసి మీకు ఒక స్పూన్ నోట్లో పెట్టాం, ఎలా ఉందండి? అది ఎక్స్ప్లెయిన్ చేయగలమా? ఎక్స్ప్లెయిన్ చేయగలరండి చక్కెర పొంగల్ ఎలా ఉంది అంటే? బాగుందండి, చాలా బాగుంది. అంతకన్నా కెన్ యూ ఎక్స్ప్లెయిన్ బియాండ్ దట్? చాలా బాగుంది కనుక
ఈజ్ దేర్ ఎనీ అదర్ వే టు ఎక్స్ప్లెయిన్? బట్ ఇలా అంటే ఏమంటావు, అంత అద్భుతంగా ఉందన్నమాట అని అర్థమవుతుంది. అలా భగవంతుడి యొక్క కనెక్షన్ మనకి మెల్లిగా అర్థమవుతుంది. అర్థమైన రోజున ఆయన వైపు మనం తిరుగుతాం అనమాట. రైట్? హరే కృష్ణ. సో ఇవాళ ఈ సెషన్ ఇక్కడితో స్టాప్ చేద్దాము. నెక్స్ట్ సెషన్ భగవంతుడు ఉన్నాడా లేదా, ఉంటే అర్థం ఏంటి, అండ్ చాలా క్వశ్చన్స్ మన మైండ్లో ఉన్నాయి. ఏ రాయి కనబడితే ఆ రాయి కనబడితే అది భగవంతుడేనా? భగవంతుడు అంటే ఒక షేప్ లోనే ఉండాలా? అసలు భగవంతుడికి షేప్ లేకుండానే పూజ చేయొచ్చా? ఒక గుడికి వెళ్తేనే భక్తి ఉన్నట్ట, గుడికి వెళ్ళకపోతే భక్తి లేనట్ట? భగవంతుడు నామం చేస్తేనే భక్త? ఇలా చాలా క్వశ్చన్స్ మీకు ఇంకేమన్నా ఉన్నాయో తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. సారీ వి వెంట్ లిటిల్ లాంగ్ టుడే. ఐ థింక్ ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ 2 hours మనం మాట్లాడుకున్నాం. ఐ హోప్ దిస్ వాస్ హెల్ప్ఫుల్. కొంతవరకు మీకు హెల్ప్ అయిందా, అర్థమైందా? మా సాంస్క్రిట్ మాస్టర్ ఉండేవారు, ఆయన నన్ను అడుగుతూ ఉండేవారు, అర్థమైందా వ్యర్థమైందా అని. సో అర్థమైందా వ్యర్థమైందా? ఓకే. ఈ పేస్ ఓకేనండి? ఇస్ ఇట్ టూ ఫాస్ట్ ఆర్ టూ స్లో ఆర్ ఇస్ ఇట్ ఓకే? కనెక్ట్ అవ్వగలుగుతున్నారా? ఓకే. ఒక చిన్న రిక్వెస్ట్, మన హ్యూమన్ మైండ్ తోటి మనం అన్ని మర్చిపోతుంటాం. ఇవాళ ఏ వారం అండి? శనివారం కదండి? ఓకే. మాతాజీ లాస్ట్ శనివారం బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు మీరు? రైట్. సో గుర్తుండదు లాస్ట్ శనివారం, ఎందుకంటే ఒక్కోసారి నిన్న పొద్దున ఏం తిన్నావు గుర్తుండదు. రైట్? సో అందుకని నా సజెషన్ ఏంటంటే, ఒక బుక్ అండ్ పెన్ అండ్ పేపర్ తెచ్చుకొని ట్రై టు మేక్ సమ్ నోట్స్, ట్రై టు బికమ్ ఏ గుడ్ స్టూడెంట్. దాన్ని నామోషి ఫీల్ అవ్వద్దు. మనం తెలుసుకున్న 4 పాయింట్లు రాసుకొని ఇంటికి వెళ్ళాక మననం చేసుకోవాలండి. మననం చేసుకోతే మర్చిపోతాం. శాస్త్రం ఏం చెప్తుందంటే, శ్రవణం, మననం, నిధిధ్యాసనం, 3 ఇంపార్టెంట్ పాయింట్స్. శ్రవణం అంటే ఫస్ట్ వినాలి, అటెన్షన్ తోటి వింటాం. మననం ఇంటికి వెళ్ళాక ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోవటం. నిధిధ్యాసనం అంటే దాని మీద కాంటెంప్లేట్ చేయటం. ప్రభుజీ అలా చెప్పారు, అదేంటి, దాని అర్థం ఏంటి, ఇంకో అనాలిసిస్ ఏంటి, ఆయన చెప్పింది నా లైఫ్లో నేను ఎలా అప్లై చేసుకోవచ్చు అని డీప్గా అర్థం చేసుకుంటే మన మనసులోకి వెళ్ళి కూర్చుంటుంది. అప్పుడు 2 వారాలైనా 4 వారాలైనా మనం విన్నది ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే పంపు తిప్పినట్టు అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీక్ రాగానే మళ్ళీ మర్చిపోతూ ఉంటాం మనం. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వారంలో మనం వాట్సాప్ గ్రూప్లో యాక్టివ్గా ఉండండి. మీ ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో అందరూ ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్, మీతో పాటు వచ్చిన వాళ్ళందరినీ జాయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి. గ్రూప్లో కొన్ని క్వశ్చన్స్ పోస్ట్ చేస్తాము, దానికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇవాళ మనం నేర్చుకున్న ఈ శ్లోకాలు ఉన్నాయి కదా, సవై పుంస ఆహార నిద్ర భయం మీద నుంచ, ఈ శ్లోకాలు ఒకసారి మన ఈ వారంలో విల్ ట్రై టు రివైజ్. అవి మీరు పార్టిసిపేట్ చేయండి. శ్లోక రికార్డ్ చేసి పెట్టండి అంటే మొహమాట పడద్దు. ఎవరు నా గొంతు బాగోదు ప్రభుజీ అవన్నీ ఆలోచించద్దు. ఇక్కడ ఎందుకంటే మనం పాడుతో తీయగా కాంపిటీషన్కి వెళ్ళట్లేదు మనం, అంతే కదండి. వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ ఎనీ కాంపిటీషన్ హియర్. వీఆర్ జస్ట్, ఇట్ ఈస్ డైరెక్ట్ అండ్ కనెక్షన్ బిట్వీన్ యూ అండ్ కృష్ణ. జస్ట్ రికార్డ్. ప్రభుజీ అందరూ ఏమనుకుంటారో, నా వాయిస్ బాగోలేదు, ప్రభుజీ నా టైపింగ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తాయేమో, ఇవన్నీ ఆలోచించదు. మనం లౌకికంగా వి జడ్జ్ ఈచ్ అదర్, కానీ భగవంతుడి విషయంలో వీ డోంట్ నీడ్ టు జడ్జ్ ఈచ్ అదర్. ఎవరు ఎలా ఉంటే అలా ఉండండి. మీకు క్వశ్చన్ ఉంది, నిర్మోహటంగా అడగండి. మొహాట పడుతుంటే నాకు విడిగా మెసేజ్ పెట్టండి. అర్థమైందమ్మా? అంతేగాని మైండ్లో క్వశ్చన్ పెట్టుకోదు. దీన్ని వీలైనంత వరకు మీరు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే? మీ తప్పులు ఏమన్నా మాట్లాడుంటే మీకు ఇబ్బంది అనిపిస్తే అన్యదా భావించద్దు. ఎందుకంటే జంతువులతో పోలుస్తూ ఇదంతా మహాభారతంలో ఉన్నది. పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీరు నాకన్నా అనుభవంలోనో జీవితం చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఏదన్నా తప్పు అనిపించినా, మీ మనస్సుకి కొంచెం ఇబ్బంది అనిపించినా సరే, మీ తమ్ముడో కొడుకో అన్నయ్యో అన్నట్టుగా క్షమించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే.